ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఎదుర్కొన్న సందేహాలు ఉన్నాయండి? ఓం ఆచార్య మహోదయ, అహం లక్ష్మణార్య. ఉచ్యత మహోదయ. జీ ఆచార్య మహోదయ, ఇక్కడ ఈ చితహలో కానీ మనకు ఇంకా వేరే రూపసిద్ధిలో చేయమన్నారు కదా. అయితే ఈ రూపసిద్ధిలలో మనకు రెండు ప్రత్యయాలు ఇచ్చారు గురుగారు. ఒకటి నిష్ఠ ఇచ్చారు, మళ్ళీ తక్తవతు నిష్ఠ ఇచ్చారు. దాన్ని నిషేధించి దీన్ని కూడా ప్రత్యయంగా ఎందుకు పేర్కొన్నారు గురుగారు? నిష్ఠ అనేది ప్రత్యయం కాదు. నిష్ఠ భూతకాలార్థంలో నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి. నిష్ఠ ఒక పేరు. ఆ భూతకాలంలో ఉండే ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు పెట్టాం. గురుజీ తాక్ తవతు ఈ రెండు ప్రత్యయాలకు పేరు ఏం పెట్టే నిష్ఠ అని పేరు పెట్టాం. ఒక నామకరణం. నిష్ఠ అని ఒక నామకరణం. ఎవరికి? తాక్ తవతు ఈ రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు. ఈ నిష్ఠా ప్రత్యయాలు ఎక్కడొస్తాయి? భూతకాలంలోనే వస్తాయి. అది ముందు నామకరణం ఉంది. నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అనగానే తాక్ తవతికి నిష్ఠ అని పేరు, అంతే. ముందు సూత్రం ఏం చెప్పింది? నిష్ఠ అనే సూత్రం భూతకాలే అర్థే నిష్ఠా ప్రత్యయ నిష్ఠా భవతి, నిష్ఠా ప్రత్యయ భవతి. నిష్ఠ అంటే ఏమిటి అన్నప్పుడు తక్తవతు నిష్ఠ. నిష్ఠ అంటే తాక్ తవతు ప్రత్యయ, రెండు ప్రత్యయాలకి నిష్ఠ అని పేరు. రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు పెట్టాము. అవి ఎక్కడ వస్తాయి అంటే భూతకాలంలోనే వస్తాయి. అర్థం? రెండు విడివిడి కాదు. అది ఒక నిష్ఠ నామకరణం, ఆ పేరు అనమాట నిష్ఠ అనేది. నిష్ఠ అంటే ఏమిటంటే తాక్ తవతు చెప్తుంది. అర్థమైందా? జీ ఆచార్య మహోదయ, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఊరికే తాక్ తవతు అనే రెండు ప్రత్యయాలకి పేరు, నిష్ఠ అని పేరు, ప్రత్యయం కాదు. ఓకే జీ. ఇంకా ఎవరికైనండి? నమస్తే మహోదయ. ఇది గ్లాజిస్తాచ గ్నుస్ను అనే సూత్రము ఒక 3 ధాతువులకు మాత్రమే వస్తుంది కదా. గ్లాజిస్థా అనే ధాతువులకి కరెక్టే అండి. మీరు అన్ని ప్రశ్న కాబట్టి మన సూత్రం ఓపెన్ చేసినప్పుడు సూత్రాన్ని పైనుంచి భూవశ్చ అనే సూత్రం ఉంది. ఆ భూవశ్చ నుంచి భూధాతువు దీంట్లోకి వచ్చేసింది, అనువదిత వచ్చింది. అందుకే మన సూత్రార్థం చెప్పుకునేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూడండి. గ్లా జీ స్థా భూవశ్చ, ఇంకా భూధాతు కూడా పైనుంచి అనువృత్తి తీసుకుంటాడు. ఆ ధాతువు పక్కలో కూడా గుజ్ను ప్రత్యయం వస్తుంది. ఓకేనా? భూధాతువు తీసుకున్నాను. మహోదయ నమస్తే. నెమరాదివి నేను ఇక్కడ మనకి భిన్న అనే ఒకటి, భిన్న అనే శబ్దం కూడా ఇచ్చారు ఇక్కడ. భిన్న అది తయారు చేసే పదము. దానిలో బిదిర్ అనే శబ్దంతో భిన్న వస్తుంది అని ఇచ్చారు ఇక్కడ పరిశిష్టంలో. ఇది మనం చెప్పుకుందాం అండి కొంచెం. సరే మహోదయ, ఇప్పుడు చెప్తాను. భిన్న కొంచెం విశిష్టంగా. మీ తర్వాత చెప్తారా? ఇప్పుడే చెప్తాను. ఓకేనా? ఒక చెప్పిన తర్వాత మీకు సందేహం ఉంటే అప్పుడు మీరు అడగండి. ఎందుకంటే చెప్పలేదు, నేను ఇది వద్దని చెప్పి. అయినా పర్వాలేదు, చాలా మంది ప్రయత్నం చేసి చాలా మంది రాశారండి. చాలా సంతోషం. మీరు ఆ రకంగా మిమ్మల్ని ఆ రకంగా రాయడం చూసి పెడితే చాలా మంది దీంట్లో చాలా ఉత్సాహంగా చాలా చక్కగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది స్పష్టంగా నాకు. అదేవిధంగా కంటిన్యూ చేయండి, చాలా ఉపయోగపడతాయి మనకు రూపసిద్ధి అనేది. అస్తు. ఇంకా ఇప్పుడు మనకు స్తుతహలో కానీ ఇంకా కృతహలో కానీ ఎవరికైనా సందేహం ఉందా? స్తుతహ చెప్పాను కేవలము స్థుతో ధాత్వాదేహ సహస అనేది కేవలం
విశేషంగా ఉంది. మిగిలినదంతా సేమ్ టు సేమ్ గ్రూప్ లో కూడా పెట్టిన ఎవరు రాసిన వాళ్ళు ఉంటే. అదే విధంగా ఇక్కడ కృతలో డుక్రీకరణ ధాతులు అనుబంధ లోపం చేసుకుంటాం. డు కృయి లో ఆది ఇంటుడవ అనే సూత్రం డకారానికి ఈ యకారానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్ సంధి అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ తా తెచ్చుకుంటాం. తా వచ్చిన తర్వాత ఆ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేసుకోబోతుంటే సార్వధాతుక ఆర్ధధాతుకు అయిన సూత్రం చేత లేదు ఇది కిత్ నిమిత్త ప్రత్యయం కాబట్టి గుణము కాదు అని చెప్పి కింగితిచ వచ్చేసి నిషేధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా కృత మనకు తయారవుతుంది. దీంట్లో విశేషంగా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు చాలా మంది రాసింది కాబట్టి అదే విధంగా ఉంది సింపుల్ గానే. ఇంకొకరికి నాకు స్తుత శబ్దం అర్థం కాలేదు, కృత అనే శబ్దం కొంచెం కష్టంగా ఉంది, ఎవరికి అలా అనిపిస్తుంది ఎవరికన్నా రాయడంలో? ఎవరికి ఇబ్బంది లేదు కదా? అస్తు అండి. ఇప్పుడు మనం భిన్న రాసుకోండి, భిన్న రూపం రాసుకోండి. అది కూడా సేమ్ పైదాన్ లెక్క కాదు, ఒక్క సూత్రం వచ్చింది కదా అని చెప్తాను. భిన్న రూపం రాసుకోండి. భిన్న భిన్న అది కృత మన గ్రూప్ లో పెట్టారండి, ఒకసారి చూసుకోండి. వేరే వాళ్ళు చాలా చక్కగా రాశారు. భిన్న రాసుకుని ధాతు రాసుకుని బిదిర్ ధాతు, బిదిర్ విదారనే, బిదిర్ అనేది ధాతు, విదారనే అనేది దాని మీనింగ్ అని. బిదిర్ విదారనే, బిదిర్ విదారనే, బిదిర్ విదారనే. విదారణ అంటే విడగొట్టడం, పగలగొట్టడం, భిన్న భిన్నం చేయడం, ముక్కలు ముక్కలు చేయడాన్ని విదారణం అంటామండి. ఓకేనా? భిన్న. ఓకే, ఇప్పుడు దానికి ఎదురుగా రాసుకున్నాం భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ అనేన సూత్రేణ ధాతు సంజ్ఞా భవతి. ఎవరికి? బిదిరికి. బిదిర్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి, బిదిర్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే అండి. సో ధాతు సంజ్ఞ పెట్టగానే ధాతులో కొన్ని అనుబంధ లోపాలు ఉన్నాయంటే ముందు అనుబంధ లోపం చేసుకున్న తర్వాత ధాతుకు అధికారాన్ని వెళ్ళిపోవచ్చు. మనం రాసుకోండి. అనుబంధ లోపం ఉంది ముందు హలంత్యంతో. బిదిరిలో అంతిమ రకారం ఉంది కదా, అందుకే రాయండి హలంత్యం, హలంత్యం, హలంత్యం. హలంత్యంలో ఏమొస్తుంది? హలంత్యం అన్య సూచన ధాతో అంతిమ రకారస్య ఇతి సంజ్ఞా భవతి. ధాతో అంతిమ రకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. ధాతో అంతిమ రకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతో అంతిమ రకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. నెక్స్ట్ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ దకారే ఇకారస్య ధాతోః, ధాతోః దకారే ఇకారస్య, దకారంలో ఉండే ఇకారానికి దకారే ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. దకారే ఇకారస్య. ఇప్పుడు ఇకారస్య అన్న సందేహం రావచ్చు మనకు, భీలో ఉండే ఇకారమా దకారంలో ఉండే ఇకారం. అందుకే ముందు చెప్పాను దకారే ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, ఇత్ అని పేరు పెట్టగానే మళ్ళీ ఏమొస్తుంది? తస్య లోపః అనేనా ఇత్ సంజ్ఞకాభ్యాం లోపః భవతః. ఇత్ సంజ్ఞకాభ్యాం లోపః భవతః. లోపం చేశాం. లోపః ఇతి కిం? అదర్శనం లోపః. లోపః ఇతి కిం? అదర్శనం లోపః. నోట్స్ నీట్ గా రాసుకుంటూ ఉండండి. చాలా మందికి అర్థం కాకపోయినా నోట్స్ రాస్తూ మీకు చాలా మందికి అర్థం అయిపోతుంది. నోట్స్ లో ఉపేక్షించొద్దు, ఆలస్యం ప్రమాదం చేయొద్దు. నోట్స్ నీట్ గా రాసుకోండి. ఆ నోట్స్ ని నీకు ఒకదో
అనుకోకుండా నీ మొత్తం కనెక్ట్ చేస్తుంది. ఇంతో జరిగిపోయిన పాటలు మొత్తం ఒకేసారి కనెక్ట్ చేస్తుంది. అందుకే నీట్ గా రాసుకోండి. ధైర్యంతో, ఓపికతో, సహనంతో రాసుకోండి. ధైర్యం, ఓపిక అంటే ఇది వ్యాకరణం మనకు వస్తుందండి. అస్తు మహోదయ కొంచెం నిదానంగా చెప్పండి మహోదయ. జీ జీ. ఏం చెప్పండి, ఏం రాస్తుందండి ఇప్పుడు? లోపః. లోపహేతుకం అంటే అదర్శనం లోపః అనిన స్థితిన అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనస్య వస్తుందా, అదర్శనయోః వస్తుందా? అదర్శనస్య వస్తుందా, అదర్శనయోః వస్తుందా? అదర్శనయోః. అదర్శనయోః రెండు కదా ఇతి సంజ్ఞకంగా రెండు ఒకసారి చేశాం కాబట్టి అదర్శనయోః లోప సంజ్ఞా భవతః. ఓకే, అదర్శనయోః లోప సంజ్ఞా భవతః. ఒకటి ఉంటే అదర్శనస్య అని చెప్తాం, రెండు కాబట్టి అదర్శనయోః షష్ఠీ విభక్తి ద్వివచనం. అదర్శనయోః లోప సంజ్ఞా భవతః. అందుకే క్రియాపదంలో ద్వివచనం పెట్టింది. ఏం మిగులుతుంది నాకు? భిద్ మిగులుతుంది. ఏం మిగులుతుంది? భిద్. భిద్ రాసుకోండి. ధాతోః ధాతోః అధికార సూత్రం. అధికార సూత్రం. అస్మిన్ అధికారే నిష్ఠా ఇది సూత్రం అండి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. మనం చూడలేదు కదా, చెప్పుకున్నాను. అయినా చాలా మంది రాశారు, అయినా 10 నోట్స్ అది బుక్ లో ఓపెన్ చేయండి. 3వ అధ్యాయము 2వ పాదం 102వ సూత్రం. 3-2-102 పృష్ఠ సంఖ్య 385 పేజీ రాసుకోండి. నిష్ఠ. ఇక్కడ మనకు నిష్ఠ అంటే ఏంటి? నిష్ఠ అని ప్రథమ విభక్తి వచ్చినామండి, ఒకటే పదం. ఇక్కడ చూడండి, రాసుకోండి. అనేన సూత్రేణ, ఇది ధాతుక అధికారంలో ఉందండి. ఓకేనా? ధాతుక అధికారం ఏ ప్రత్యయం వస్తే చెప్తున్నాడు. ధాతోః అంటే ధాతు చేత భూతే కాలే అంటే భూతకాలంలో, భూతే కాలే నిష్ఠా ప్రత్యయః పరశ్చ భవతి. నిష్ఠా ప్రత్యయః పరశ్చ భవతి అంటే డైరెక్ట్ పరశ్చ కూడా ప్రత్యయ పరశ్చ తర్వాత రాసుకుంటాం కదా, ఇక్కడ డైరెక్ట్ రాసేసాడు. ఎందుకంటే తెలిసిపోయింది కదా ప్రత్యయ పరశ్చ. ప్రత్యయాలు ఏ వ్యక్తినే వచ్చినా కూడా అవన్నిటికీ ప్రత్యయ అనే సూత్రం ప్రత్యయం పడుతుంది. ఆ ప్రత్యయం ఎక్కడ రావాలంటే పరశ్చ అనే సూత్రం వచ్చేసి చెప్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఇక్కడ రాసేసాం సూత్రంలోనే. ధాతోః భూతే కాలే అంటే భూతకాలంలో నిష్ఠా ప్రత్యయాలు పరశ్చ భవతి పక్కన వస్తాయి. ఒక నిష్ఠ అని పేరు నామకరణం తీసుకునే డైరెక్ట్ గా నిష్ఠా ప్రత్యయాలు పక్కన వస్తాయని చెప్పాం. ముందు నిష్ఠ అంటే ఏమిటి? ఇప్పుడు నిష్ఠ అయితే కిం మహోదయ, ధాతో ఇదం అధికార సూత్రం నుంచి చెప్పరాక. ధాతో ఇదం అధికార అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముంది? నిష్ఠ అనే సూత్రం అండి. నిష్ఠ. దీని మీనింగ్ రాసుకోండి. ధాతోః భూతే కాలే భూతే కాలే నిష్ఠా ప్రత్యయః పరశ్చ భవతి. నిష్ఠా ప్రత్యయాలు పరంగా వస్తాయి. నిష్ఠావుకి పేరు పెట్టాడు, అయితే పేరు తీసుకున్నాం. ప్రత్యయాలు పేరు తీసుకోలేదు. ఆ ప్రత్యయాలకి ఏమైనా పేరు పెట్టే దానికి ఆ పేరు తీసుకున్నాం. నిష్ఠా ప్రత్యయః పరశ్చ భవతి పరంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు నిష్ఠా ఇతి కిం?
నిష్ఠా ఇది కిం అన్నప్పుడు ఇప్పుడు ఇది వస్తుంది. తక్తవతు నిష్ఠ, కథ కథవతు, కథ కథవతు నిష్ఠ. నిష్ఠ అంటే ఏమిటి అడిగినప్పుడు ఈ సూత్రం వచ్చింది. ఓకే, నిష్ఠ పేరు, నిష్ఠాన్ని ఎవరిని అంటాం అప్పుడు వచ్చింది. తక్తవతు నిష్ఠ రాయండి. ఇది ఎక్కడుంది? 1వ అధ్యాయము 1వ పాదం 25వ సూత్రం స్టార్టింగ్ 1:1:25. 1వ భాగం 1:1:25. ఓకే చూడండి. రాసుకోండి. తవతు అనేన సూత్రేణ, అనేన సూత్రేణ క్తవతు ప్రత్యయౌ, క్తవతు దీర్ఘం అండి. గురువు అంటాం కదా, క్తవతు 2 ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి క్తవతు కలిపితే సమాసం చేస్తే క్తవతు, క్తవతు ప్రత్యయౌ, క్తవతు అని ఒకే పదం అండి. క్తవతు ప్రత్యయౌ, ప్రత్యయౌ నిష్ఠా సంజ్ఞకౌ, నిష్ఠా సంజ్ఞకౌ భవతః, నిష్ఠా సంజ్ఞకౌ భవతః. క్తవతు ప్రత్యయౌ, క్తవతు ప్రత్యయౌ నిష్ఠా సంజ్ఞకౌ భవతః. అంటే క్తవతు ఈ ప్రత్యయాలకి 2 ఉన్నాయంటే ప్రత్యయం అంటున్నాం. ప్రత్యయం 2 ఉన్నాయంటే ప్రత్యయం అని పెట్టాను ద్వివచనంలో. ఈ 2 ప్రత్యయాలకు నిష్ఠా సంజ్ఞకౌ భవత, నిష్ఠా అని పేరు వచ్చింది. ఈ 2 ప్రత్యయాలు నిష్ఠా అంటాము అని చెప్పి సూత్రం చెప్పింది అంతే. ఓకేనా? నిష్ఠా అంటాము. దీంట్లో ఏం తెచ్చుకోవాలి? నిష్ఠా ప్రత్యయాల పేర్లు వచ్చాయి. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? మనకు అది రూపాన్ని బట్టి తెచ్చుకోవాలి. మనకు రూపం ఏంది కాదు, భిన్న కావాలి. భిన్న కావాలంటే మన 2 ప్రత్యయాల నుంచి తా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. కాబట్టి మనం తా ప్రత్యయం తెచ్చుకుంటాం, తా ప్రత్యయం తెచ్చుకుంటాం. ఓకేనా? రాసుకోండి. అత్ర మహోదయ ఇక్కడ తా తవతు అనేది 2 అండి, 2 ప్రత్యయాలా ఇవి? తా ఒక ప్రత్యయము, తవతు అనేది ఒక ప్రత్యయం, 2 ప్రత్యయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ప్రథమ విభక్తి ద్వితీయ వచనం అని పెట్టారు కదా, 2 అండి. ద్వివచనం అంటే ద్వివచనం ఉంది. తవతు గురువు అంటాం కదా, అట్లా తవతు తక్తవతు ద్వివచనం కలిపి చెప్పాడు అన్నమాట. విడివిడిగా చూసుకుంటే తవతు 2 ప్రత్యయాలు. వీటినే నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని సూత్రం చెప్పేసింది. ఏ సూత్రము? ధాతో ఇదం అధికార అస్మిన్ అధికార నిష్ఠా ప్రత్యయో భవతః, నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి. ఆ సూత్రం ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. మరి నిష్ఠా అంటే ఏం చెప్పినప్పుడు వచ్చిందన్నమాట. తవతునే నిష్ఠా అంటాము, వీటికి నిష్ఠా అని పేరు. కానీ సరే, నిష్ఠా ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలి అంటే అత్ర మనకు తా ప్రత్యయం అవసరం కాబట్టి అత్ర తా ప్రత్యయ భవతి. ఓకే, మనకు తవతులోంచి తానే ఎందుకు తెచ్చుకున్నామంటే మన రూపాన్ని బట్టి, మన లక్ష్య సిద్ధిని బట్టి. లక్ష్యం ఏంటి? మనకు భిన్న కావాలంటే తా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు భిన్న తయారవుతుంది. ఒకవేళ భిన్నవాన్ అనుకోండి, అప్పుడు తవతు ప్రత్యయం తెచ్చుకోవాలి. అది మనకు రూపాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి తెలుస్తుందండి అది ఏది తెచ్చుకోవాలని చెప్పి. మనకు భిన్న కావాలి కాబట్టి తా ప్రత్యయమే తెచ్చుకుంటాం. ఓకేనా? తెచ్చుకునేది సూత్రంతో నిష్ఠా అని సూత్రం తెచ్చుకుంటాం. ఆ నిష్ఠా అంటే తెలియదు కదా, మనం ఇప్పుడు ఉపదాకో దీర్ఘం చేసుకో అని చెప్పింది. ఏం చెప్పాం? ఉపదాక దీర్ఘం చేసుకో అని చెప్పాం. ఉపదా అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఏ విధంగా అలోంత్యాత్ పూర్వ ఉపదా వచ్చి చెప్పిందో అదే విధంగా నిష్ఠా ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి ముందు నిష్ఠా అంటే ఏమిటి అడిగినప్పుడు చెప్పడం కోసం ఇది వచ్చినది. తవతుకి నిష్ఠా అని పేరు పెట్టాము. 2 ప్రత్యయాలు నిష్ఠా అని పేరు, దాంట్లో తెచ్చుకో. అక్కడ మనకి ఏం కావాలి? ఏకవచనంలో కాబట్టి తా ప్రత్యయమే తెచ్చుకుంటాం. సారీ, తా ప్రత్యయం కావాలి కాబట్టి భిన్న రూపం దానితో సిద్ధిస్తుంది కాబట్టి తా మాత్రమే తెచ్చుకుంటాం. అందుకే రాసుకోండి. ఎప్పుడు రాస్తారు? బిద్ క్తా రాసుకోండి. ఏం రాసుకోండి? బిద్ క్తా. క్లారిటీ వచ్చింది ఎవరికైనా? సందేహం ఉంది? ఇక్కడ సందేహం ఉంటే అడిగి అట్లా మనసులో పెట్టుకోవద్దండి. ఒకటి గుర్తుపెట్టు, అడిగేటప్పుడు ఇంకా మొత్తం అయిపోయింది మహోదయ. బిడ్డ దగ్గరే కొంచెం సందేహం. ఏంటండి?
అది అది ఒకటే సజనాసిక అక్కడ వాడతా వాడకూడదని ఒక సందేహం వచ్చి ఆపేయాము. క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే సరే, అంటే ఒకసారి ఇంకా రాని వాళ్ళు రాసేసుకుంటారు. రాసుకుంది బిద్దుక్ తా వచ్చింది. నేను మనకు బిద్దుక్ తా బిద్దుక్ తా. ఇప్పుడు దానికి ఎదురు రాసుకో. ఈ తా ఎందుకు వచ్చింది? ప్రత్యయ పరస్య కామన్గా వస్తుందండి. కావాలంటే దాని పైన రాసుకుని ప్రత్యయ పరశ్చ. ప్రత్యయాలు తాక్ తర్వాత వస్తే ప్రక్కనే వస్తాయి. ప్రత్యయ పరశ్చ ఊరికి రాసుకోండి, అర్థం తెలుసు కదా. ప్రత్యయ పరశ్చ రాసిన తర్వాత బిద్దుక్ తా వచ్చింది. ఏమొచ్చింది? బిద్దుక్ తా. మళ్ళీ దానికి ఎదురుగా రాసుకుని లషక్వ తద్దితే. కల్పన కాదు, కంటిన్యూ అవుతున్నదండి. అవుతున్నాను మహోదయ. లషక్వ బిద్దుక్ తా. ఈ స్థితిలో లషక్వ తద్దితే. లషక్వ తద్దితే. అనేన సూత్రేణ प्रत्यये आदि ककारस्य इति संज्ञा भवति. प्रत्यये आदि ककारस्य इति संज्ञा भवति. प्रत्यये आदि ककारस्य किं भवति? इति संज्ञा भवति. प्रत्यये आदि ककारस्य किं भवति? इति संज्ञा भवति. इतनी परिपेट्टगाने वदस्तु तस्य लोपः तस्य संज्ञकस्य लोपः भवति. नेक्स्ट लोपः इति किमन्यప్పుడు అదర్శనం లోపः. తెలిసినగా సూత్రాలు ఒకటి రాసుకో. అదర్శనం లోపः. ఓకే, లోపం చేస్తే ఏం మిగిలిందండి? చి త. ఏం మిగిలిందండి? సారీ, బిద్ త. బిద్ త. ఓకేనా? బిద్ త. ఇప్పుడు రాసుకోండి ఒక విశిష్టమైన సూత్రము. బిద్దుత ఈ స్థితిలో వచ్చిందన్నమాట. బిద్దుత ముందు దానికి ఎదురుగా మనం ముందు రాసుకునే ఆర్ధధాతుకం శేష. దానికి ఎదురుగా రాసుకునే బిద్దుత తర్వాత ఆర్ధధాతుకం శేష. అనేన సూత్రేణ తా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. తా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఆర్ధధాతుకం శేషః అనే సూత్రం చేత ఆర్ధధాతుకం ప్రతిస్తుంది. తా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. తా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఓకే, నెక్స్ట్ అండి. మళ్ళా ఆర్ధాతుకం పేరు పెట్టుకున్నాం. ఆర్ధాతుకం పేరు పెట్టుకుని ఎలా వచ్చింది మనకు? రాసుకున్నాం పుగంత లఘుపదస్య చ. పుగంత లఘుపదస్య చ. పుగంత. దానికంటే ముందు మనం ఇక్కడ అంగస్ అనే పేరు పెట్టుకుంటామండి. ఎందుకంటే అంగాధికారంలో ఉంది. ఇది అంగం అని పేరు పెట్టుకొని పని చేసుకుంటున్నాను. పుగంత లఘుపదస్య చ అని చెప్పి. ఓకేనా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగా రాయండి. దానికంటే ముందు ఒకసారి ఒక సూత్రం రాయండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఇది ప్రత్యయం పదం పక్కన ఉంటే అంగ సంజ్ఞ పేరు పెట్టేస్తుంది. ముందు రాసుకుని అదే రాయండి. తర్వాత కింద రాసుకోండి ఓన్లీ సూత్రుడే. అంగస్య. అంగం పేరు పెట్టుకొని అంగస్య. ఇదం అధికార సూత్రం. ఇప్పుడు రాసు కింద. అది మొత్తం సూత్రాలతో రాయాల్సిన అవసరం తర్వాత రాసుకోండి. మనకు తెలిసిందే కాబట్టి ఏం పని చేసి తెలియాలి. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మి అధికారం ఉంది. పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. 7386. 7386. 7386. పుగంత లఘు పదస్య చ.
419 పేజ్ నెంబర్ ఇంగ్లీష్ లో చెప్పండి సార్. 419 419 అండి. 419. ఓకే, ఇది చూడండి ఏమవుతుందో అర్థం చూడండి డైరెక్ట్ గా. పుగంతస్య అంగస్య ఏంటండి? పుగంతస్య అంగస్య అంటే పుక్ అంతిమంలో ఉంది అలాంటి అంగం. ఇక్కడ మనం ఇట్ ఆగం ఏ విధంగా వేస్తుంది అట్లా పుక్ ఆగం వస్తుంది, అది లేదు మనకు, అది వదిలేసేది. లఘు పదస్య చ, లఘు పదం ఉందా? మనకేంటి స్థితి అంటే ఇక్కడ మనకు ఏ స్థితిలో ఉంది మనకు? బిద్ త, బిద్ త. ఈ స్థితిలో ఇదేముంటుంది? మనం యస్మాత్ ప్రత్యయ విధి స్థిరాది ప్రత్యేక అంగం అంటే పెట్టుకున్నామండి. అంటే ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగ సంజ్ఞ, అంటే తా ప్రత్యయం పక్కన ఉంటే ముందు బిద్ అనేది అంగం. ఆ అంగంలో ఉండాలంటే పుగంతస్య అంగస్య, పుగంతం లేదు. నెక్స్ట్ ఏమిటి? లఘు పదస్య చ, లఘు ఉంది కదా. లఘు అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పినాం, హ్రస్వం లఘు. లఘు అంటే ఏమిటి? హ్రస్వానికి లఘు అని పేరు. ఇక్కడ మనం చూపించుకోవచ్చు. లఘు అని ప్రశ్న వేసినాకు అట్లా లఘు ఇతికి అని హ్రస్వం లఘు, హ్రస్వాక్షరానికి లఘు సంధ్య అని పేరు. ఓకే, మనసులో పెట్టుకొని తెలుసుకోవాలి. తర్వాత ఉపధ అంటే ఏమిటి? మళ్ళా ఉపధ అంటే ఏమిటి? అలోంత్యాత్ పూర్వ ఉపధ, అలోంత్యాత్ పూర్వ ఉపధ. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధ అంటాము. ఇన్ని కండిషన్ పెట్టింది. లఘు పదం ఉండాలంట, అందులో లఘు ఉండాలంటే ఉపధ కూడా ఉండాలంట. ఇక్కడ ఉందే మనకు బిద్లో ఉపధ ఉందే, ముందు బిద్లో ఉపధ ఉంది. ఏంటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఉపధ అంటాం. కాబట్టి ఇక్కడ బిద్దులో అంతిమ అక్షరం దా కంటే ముందున్న అక్షరం ఏంటి? ఈ, అది ఉపధ. ఆ ఉపధాలు ఏముంది? ఇకారం ఉంది. ఆ ఇకారం హ్రస్వమా దీర్ఘమా? బిద్దులో హ్రస్వమే, కాబట్టి లఘు. అది హ్రస్వాక్షరం. లఘు అంటే ఏమిటి? హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకో భవతి. హ్రస్వాక్షరాన్ని లఘు అంటాం, దీర్ఘాక్షరాన్ని గురువు అంటాము, హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. కాబట్టి ఇక్కడ మనకి లఘువే ఉంది, ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల మానలో ఉపధ ఉంది, ఒకే దీర్ఘం ఉందనుకోండి, అప్పుడు ఈ సూత్రం పనిచేయదు. ఇది ఉపధ ఉండాలి, ఆ ఉపధాలు ఏముండాలి? లఘు అక్షరమే ఉండాలి, అంటే హ్రస్వాక్షరం ఉండాలి. లఘు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎక్కడన్నా ఈ అన్నప్పుడు దాని దీర్ఘీకారం కూడా తీసుకుంటామని చెప్పి ముందే లఘు అని చెప్పింది. ఒకసారి తీసుకుంటారు ఇవరన్నా అన్నప్పుడు హ్రస్వీకారం తీసుకోవచ్చు, దీర్ఘీకారం తీసుకోవచ్చు. అలాంటి మనకు సందేహం రావచ్చు ఎక్కడన్నా. అందుకే ముందే చెప్పిన లఘువే ఉండాలి, అంటే హ్రస్వాక్షరం ఉంటేనే నేను గుణం చేస్తాను అంటుంది వచ్చేసి. కాబట్టి మనకు హ్రస్వాక్షరం ఉంది, ఇబ్బంది లేదు. ఉపధ కూడా ఉంది, ఉపధ ఉండాలి. కానీ ఉపధ ఎటువంటి ఉపధ? లఘు అక్షరం అంటే ఉపధ ఉండాలి, ఉంది. కాబట్టి అంగం కూడా ఉంది, ఉపధ కూడా ఉంది, ఉపధ లఘు అక్షరం కూడా ఉంది. కాబట్టి లఘు ఉపదస్య అంగస్య గుణోభవతి అంటుంది. ఏమంటుందండి? గుణోభవతి. ఎప్పుడు? సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరతః గుణోభవతి. ఏంటి? సార్వధాతుకు ఆర్ధధాతుకు పక్కనే ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మనకి ఆర్ధధాతుకు ఉంది కదా, ఆర్ధధాతుకు పేరు పెట్టుకున్నాం కదా. కాబట్టి ఆర్ధధాతుకు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి లఘుపద అంగం కూడా ఉంది కాబట్టి గుణమైంది. ఏమైంది? గుణం అయిపోయింది. కానీ గుణం ఎక్కడ వస్తుంది? లఘు పదాన్ని గుణం చేసుకో అన్నాం కాబట్టి మనకు స్పష్టంగా ఉంది. ఇక్కు స్థానంలో లఘు అంటేనే హ్రస్వాక్షరం లఘు అంటాం. ఆ లఘు కూడా ఏ లఘు ఉండాలి? హ్రస్వాక్షరం అంటే రుకారం ఉంటే అవుతుందా? లేదంటే ఇంకా ఆ ఈ అకారం కూడా హ్రస్వమే, అకారం ఉంటే అవుతుందా? లఘు అక్షరం హ్రస్వాక్షరం లఘు సంజకం అవుతున్నావు కాబట్టి అకారం కూడా హ్రస్వమే కదా, దానికి అది ఉంటే అవుతుందా ఉపదాలో? అందుకే చెప్పాడు ఇక్కడ ఇగంతస్య అంగస్య గుణోభవతి. గుణం అని చెప్పగానే ఎప్పుడైనా కానీ సూత్రం వచ్చేసి ఇకో గుణ వృద్ధి అనే మనకు పరిభాషా సూత్రం అనేది సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడొచ్చి గుణం చేస్తా అన్నా ఈ సూత్రం చెప్తుంది. ఇక్కులకు మాత్రమే గుణం అని పేరు. ఇక్కడ లఘులో ఈకారం ఉంది కదా, అది ఇక్కులలో ఉంది, ఇక్కు ప్రత్యాహారంలో వస్తుంది కాబట్టి దానికి మాత్రమే అవుతుంది. ఇక్కడ ఆకారానికి సందేహం అనేది ఆకారానికి ఏమైనా వస్తుందనే సందేహం రాదు. అది ఇక్కడ లేదు, వేరే చోట వచ్చిన చోట అలా సందేహం ఉండకూడదని చెప్పి ఇక్కుల యొక్క మా గుణము వృద్ధి ఎప్పుడు చేసుకున్నా ఈ ఇరువులకి మాత్రమే. ఓకే, ఈ పరిభాష ఆటోమేటిక్ చేస్తుంది, ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రాసుకోండి. పుగంత లఘు పదస్య రాశారు కదా, అనేన సూత్రేణ లఘు పదస్య అంగస్య
లఘు పదం ఉంది కదా, లఘు ఉంది, ఉపదా ఉంది. లఘుపదస్య, లఘుపదస్య, ఉపదస్య అంటే ఉపదా అని అర్థం. లఘుపదస్య ఎటువంటి ఉపద? లఘు ఉన్నటువంటి ఉపద. లఘుపదస్య చ లఘుపదస్య అంగస్య ఆర్ధధాతుకే పరతః, ఆర్ధధాతుకే పరతః నో భవతి, నో భవతి. ఓకేనా? ఇక్కడ ఆర్ధాతుకు అంటే ప్రత్యయం ఉంది, ఆర్ధాతు పక్కన ఉంటే లఘు పదం అంటే బిద్దులో ఉండే ఇక గుణం ప్రాప్తమైంది. ఓకే, నో భవతి. ఇప్పుడు గుణ కుత్ర భవతి, గుణ కుత్ర భవతి అన్నప్పుడు ఇకో గుణ వృద్ధి. ఇక సూత్రం రాయండి, మొత్తం అర్థం రాయదు. ఇకో గుణ వృద్ధి, ఇకో గుణ వృద్ధి. గుణ కుత్ర భవతి అన్నప్పుడు గుణం ఎక్కడ చేసుకోవాలి అంటే ఇక్కులకు మాత్రమే, ఇకో గుణ వృద్ధి. నెక్స్ట్ గుణహైతిక్యం. సరే, ఇక్కులకు గుణం చేసుకుంటాం. గుణం అంటే ఏమిటి? ముందు గుణహైతిక్యం అంటే వస్తుంది. గుణ అంటే ఏమిటి? అదేం గుణ జీ, ఆ ఏ ఓలకు గుణం అని పేరు. అదేం గుణ సూత్రం రాసుకోండి. అదేం గుణ. ఇప్పుడు ఎంత గుణం చేస్తా, ఇన్ని కండిషన్ ఉండడానికి గుణం చేస్తా ఉంటే ఇప్పుడు వచ్చింది పరంతు నా ధాతు లోప ఆర్ధ ధాతుకే, ఇది వచ్చింది. సారీ, కింగితిచ, 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 కింగితిచ. నువ్వు ఎవరిని నిమిత్తం చేసుకుని గుణం చేసుకుంటున్నావు అండి? ఉగంత లఘు పదస్య వచ్చి గుణం చేస్తా ఉంటుంది. అది పక్కన ఏది ఏం నిమిత్తంగా ఉంటే అది గుణం చేస్తా ఉంటుంది. ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి అంటుంది. ఆర్ధధాతుకం పక్కన ఉంటే అంటే తా ప్రత్యయం పక్కన ఉంటే అది గుణం చేస్తుంది. అంటే అది గుణం చేయాలంటే ఆర్ధధాతుక ప్రత్యయం ఖచ్చితంగా అవసరం. అది ఉంటేనే అది గుణం చేస్తున్నాం. దానికి అంటే గుణం చేయడానికి నిమిత్తం ఎవరు? కిత్ ప్రత్యయం. తా ప్రత్యయం అనేది కిత్ ప్రత్యయం కదా, కాకానికి తీసేసాక కిత్ ప్రత్యయం. కిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తున్నావు. కాబట్టి కింగితిచ వచ్చి ఏమిటి? కింగితిచ అనే సూత్రం వచ్చి ఏం చేస్తుందంటే కిత్ ప్రత్యయ నిమిత్తకే ఏ గుణ ప్రాప్త సహ నా భవతి. రాయండి కింగితిచ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ కితి ప్రత్యయే పరతః, కితి ప్రత్యయే పరతః యః గుణః భవతి అంగస్య యః గుణః, అంగస్య అంగానికి ఏదైతే గుణం వస్తుందో అంగస్య యః గుణః భవతి, అంగస్య యః గుణః భవతి, అంగస్య యః గుణః భవతి స నా భవతి. అది కాదు. నువ్వు కృతి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటే అది కాదు. కకారం ఏ ప్రత్యయంలో కకారం కిత్తి చేసుకొని కిత్తి చేసామో అలాంటి కిత్తి ప్రత్యయం నిమిత్తం చేసుకుని అది పక్కన ఉంటే నువ్వు గుణం చేసుకుంటా అంటే అది రాదు. కిత్ నిమిత్తకే ప్రత్యయ పరతః యః గుణ ప్రాప్త, ఏదైతే గుణం వచ్చిందో అది రాదు అని చెప్పి నిషేధించిందండి. ఓకే, ఇది నిషేధిస్తే నిలబడిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా అప్పుడు నిలబడి బిద్దు తా ఇట్లే ఉంది మనకు, బిద్దు తా. ఓకేనా? ఇక్కడ మనకు కింగితిచ యొక్క ప్రయోగం ఉపయోగం చూపించాలి. ఇది ఉపయోగం అండి. కింగితిచ ఎక్కడ వచ్చింది? ఉగంత లఘు పదస్య అనే సూత్రం వచ్చేసి నేను గుణం చేస్తా అంటే అది కిత్తు నిమిత్తం చేసుకొని గుణం వస్తుంది. కాబట్టి అలాంటి కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఏదైతే గుణం చేసుకుంటావో అది రాదు అని నిలబెట్టేసింది. ఇది ముఖ్యమైనది సూత్రం యొక్క ప్రయోజనం. ఈ సూత్రం ఇక్కడ ఎలా వినియోగించబడింది అది చూపించాలి. అస్తు, ఇది గుణం కాకుండా నిలబెట్టేసింది కింగితిచ అనే సూత్రం వచ్చేసి. ఇప్పుడు రాసుకో. ఏది? రదాభ్యాం నిష్ఠతో నిషేధ అయిపోయింది, నిలబెట్టేసింది కదా. నిలబెట్టిన తర్వాత బిద్తా ఎలా ఉందో అలాగే ఉంది. అప్పుడు ఈ సూత్రం వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? రదాభ్యాం నిష్ఠాతో, రదాభ్యాం నిష్ఠాతో నః పూర్వస్య చ దః, నః పూర్వస్య చ దః, నః పూర్వస్య చ దః, నః పూర్వస్య చ దః. ఓకే అండి, ఇది ఓపెన్ చేయండి. 8:2:42 మూడో భాగంలో 8వ అధ్యాయము 2వ పాదం 42వ సూత్రం. 8:2:42 8:2:42.
చూడండి 531 పేజీ అండి. ఏ పేజీ? 531 పేజీ. అందరూ ఓపెన్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోండి. 531 పేజీ, 31 పేజీ. 531 531. ఇప్పుడు చూడండి, కింద చూడండి, ఒకసారి పద విభాగం చూడండి, పదచ్ఛేదం చూసుకోండి. ఇక్కడ గమనించండి. ఏంటి? రథాభ్యాం. ఏంటండి? రథాభ్యాం. ఏ విభక్తి? రథాభ్యాం విభక్తిని గమనించండి. పంచవిభక్తి ద్వివచనం. అంటే ద్వివచనం, పంచవిభక్తి ద్వివచనం అంటుంటే ఖచ్చితంగా దాంట్లో 2 పదాలు ఉన్నాయి. 2 పదాలు ఉన్నాయి. అవే చూద్దాం, సమాసం చేసినప్పుడు తెలుస్తుంది. రా దా 2 కనిపిస్తున్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి, 2 వర్ణాలు ఉన్నాయి. ఓకేనా? అందుకే ద్వివచనం పెట్టాడు. నెక్స్ట్ ఏంటి? నిష్ఠాతో. నిష్ఠాత. ఇప్పుడు ఒకటేటప్పుడు ఏమైంది? నిష్ఠాత అంటే ఇది షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి అంటే ఏమొస్తుందండి? దాని స్థానంలో. ఓకేనా? షష్ఠి విభక్తి కనిపిస్తుంది కదా, దాని స్థానం చేసుకోవాలి. అంటే నిష్ఠా స్థానంలో. నిష్ఠ అంటే ఏమిటి? ఓకే. పూర్వస్య, పూర్వంలో ఉండేదానికి. ఇక్కడ షష్ఠి విభక్తి పూర్వంలో ఉండేదానికి. పూర్వస్య చ అంటే అవ్యపదం. దహ అంటే ఇది షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకే. దహ ఇది షష్ఠి విభక్తి ఏకవచనం. ఇదేంటి పద విభాగం ఈ రకంగా ఇచ్చాడు. ఇప్పుడు సమాసం చూడండి. రథాభ్యం అనే పదాన్ని విడగొట్టున్నాడు. ఏముండే రథాభ్యం? ఏ శబ్దం? రశ్చ దశ్చ రథౌ తాభ్యాం రథాభ్యాం. అంటే రథాభ్యంలో దకారము దకారం, అంటే రకారం పక్కలో గాని దకారం పక్కలో గాని. అంటే పంచవిభక్తి అంటే దాని పక్కన చేసుకుంటాం కదా, అంటే రకారం పక్కలో గాని దకారం పక్కలో గాని ఏముండాలంట? నిష్ఠాత. నిష్ఠ ఉండాలంట. అంటే నిష్ఠ అంటే ఏమిటి? తా గాని తవతు ప్రత్యేకంగా ఉండాలంట. దాన్ని నిష్ఠ అంటాం. తాక్ తౌతిగా నిష్ఠ అని పేరు పెట్టింది. ఇదేమంటుంది? రకారం పక్కలో కానీ నిష్ఠ ఉంటే, అంటే తాక్ తౌతు ప్రత్యయం ఉన్నా, లేదంటే దకారం పక్కలో తాక్ తౌతు ప్రత్యయం ఉన్నా, అప్పుడు ఏమవుతుంది? ఇంకా దానికి నహ అవుతుంది. దానికి ఏమవుతుందంటే నకారం అవుతుంది, నహ అవుతుంది. ఎప్పుడు? ఇంకా పూర్వస్య పూర్వంలో ఉండేదానికి దకారం అవుతుంది. రకారము దకారం పక్కలో ఉండేదానికి నకారం అవుతుందంట. ముందున్న దానికి పూర్వస్య దహ, పూర్వంలో ఉండేదానికి దకారం అవుతుంది. మన దగ్గర బిద్దుత. ఓకే. ఇప్పుడు సూత్రార్థం చూద్దాం. అంటే సూత్రంలో అర్థం ఉంది. రథాభ్యాం నిష్ఠతో నహ పూర్వస్య చ దహ. ఒకసారి సూత్రాన్ని గమనించండి. రథాభ్యం అంటే దకారం పక్కలో ఉండే నిష్ఠ గాని, దకారం పక్కలో ఉండే నిష్ఠ గాని. ఆ నిష్ఠ అంటే నిష్ఠ తకారం కదా, తా ఉంది మనకు. ఆ తకారానికి నహ అవుతుంది, దకారం అవుతుందంట. అంటే తకారస్థానం నకారం వస్తుంది. ఇంకా పూర్వస్య, దానికంటే ముందే ఉంది బిద్దులో దా ఉంది కదా. ముందు బిద్దు అంటే ఏంటి? బిద్దులో దాని తకారానికి ముందు ఉండేది ఏంటి? దకారమే కదా. ఆ దకారానికి పూర్వస్య చ, పూర్వంలో ఉండేదానికి దహ భవతి. పూర్వస్య చ దహ భవతి. పూర్వంలో ఉండేదానికి కూడా దకారం వస్తుంది. పూర్వస్య చ దహ అంటే ఏమిటి? స్వాది దహ అనే షష్ఠి విభక్తి కూడా. పూర్వంలో ఉండే దకారానికి కూడా నకారం వస్తుంది. దకారం పక్కలో ఉండే కేవలం తకారానికి నకారం కాదు, ఆ నకారం కంటే ముందు ఏదైతే దకారం ఉందో, బిద్దులో దకారం కదా, ఆ ఉండే దకార స్థానంలో కూడా దకారం తీసి నకారం వస్తుంది అని చెప్పింది. పూర్వస్య చ దహ, పూర్వంలో ఉండే దకార స్థానంలో కూడా దకారం షష్ఠి విభక్తి ఏకవచనం కదా చూపించాను. దహ షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి అంటే ఆ దకార స్థానంలో ఏమొస్తుంది? నహ వస్తుంది. అంటే విద్యుత్ ఈ స్థితిలో తకార స్థానంలో నకారం వస్తుంది, దానికంటే ముందుండే దకార స్థానంలో నకారం వస్తుంది. ఓకే. ఇప్పుడు సూత్రార్థం ఒకసారి గమనించండి. రేపాత్ దకారాత్ రస్య, అంటే రేపానికి పక్కలో గాని దకారానికి పక్కలో గాని నిష్ఠా తకారస్య, నిష్ఠా తకారానికి ఇక్కడ ఏముంది? విద్యుత్ తాలు నిష్ఠా తకారం అంటే తా ఉంది కదా. నిష్ఠా తకారస్య, నిష్ఠా తకారానికి నిష్ఠా తకారస్య నిష్ఠా తకారం యొక్క స్థానంలో నకార ఆదేశం, నకారం ఆదేశంగా వస్తుంది. ఇంకా పూర్వస్య దకారస్య స్థానే, పూర్వంలో ఉండే దకార స్థానంలో కూడా పూర్వస్య దకారస్య చ స్థానే, ఇంకా పూర్వంలో ఉండే దకార స్థానంలో కూడా నత్వం భవతి, నకారం వస్తుంది. స్పష్టమైందండి? పూర్వస్య చ దకారస్య స్థానేపి నకారః భవతి. ఇదే ఇక్కడ మనకి బిద్దండి. బిద్దులో బిద్దుక్త, రథాభ్యాం నిష్ఠతో నహ పూర్వస్య దహ అని సూత్రం రాశారు. ఇక్కడ మనకు రకారం పక్కలో కానీ దకారం పక్కలో కానీ నిష్ఠ ఉండాలంట. ఇక్కడ రకారం పక్కలో ఉందా? బిద్ అనేది, బిద్దు ఉంది,
తా ఉంది. ఇక్కడ బిద్దులో ఉంది మనకు దా ఉంది, రకారం లేదు. సరే, 2 ఆప్షన్స్ ఉన్నాయా, రకారం పక్కన ఉండాలి, దకారానికి పక్కనే ఉండాలి. ఇక్కడ రకారం లేదు, దకారం ఉంది, బిద్దులో దా ఉంది. ఆ దకారానికి పక్కనే ఉంది నిష్ఠా ఉంది కదా, నిష్ఠా ఎవరు, తా ప్రత్యయం ఉంది. ఆ తా ప్రత్యయానికి నిష్ఠా ప్రత్యయానికి నకార భవతి, నకారం వస్తుంది. ఇది ఒక ఆ సూత్రానికి ఒక అర్థం. రెండో అర్థం ఏంటి, పూర్వస్య దహ. ఆ నకారం చేసినప్పుడు దానికంటే ముందే ఉంది బిద్దులో. ఆ పూర్వం నుండి దకార స్థానంలో కూడా, దకార స్థానే అపి, దకార స్థానంలో కూడా ఏమొస్తుంది, నహ భవతి. ఏమొస్తుందంట, నహ భవతి, దానికి కూడా నకారం వస్తుంది. కాబట్టి ఈ సూత్రం ద్వారా దకారానికి పక్కలో ఉండే తకార స్థానంలో నకారం వస్తుంది, ఆ నకారానికి ముందు ఉన్నటువంటి దకార స్థానంలో కూడా నా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, భిన్న నహ, భిన్న నహ కలిపితే భిన్న, భిన్న నా, అంతే, విషయంగా రాలేదు. ఇంకా భిన్న నా రాసుకుంటే అర్థం రాసుకుంటే, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ రదాభ్యాం నిష్ఠతో నహ పూర్వస్య చ దహ. ఈ సూత్రానికి అర్థం అండి. అనేన సూత్రేణ దకారాద్ ఉత్తరస్య, దకారాత్ ఉత్తరస్య, దకారానికి ఉత్తరంగా ఉండేటి, దకారాద్ ఉత్తరస్య నిష్ఠా తకారస్య, దకారాద్ ఉత్తరస్య నిష్ఠా తకారస్య, నిష్ఠా కదా దానికి, తాకారానికి ఏమని నిష్ఠా అని పేరు పెట్టుకున్నాం కదా, అందుకే నిష్ఠా తకారస్య నకారః భవతి. నిష్ఠా తకారానికి ఏమవుతుంది, నకారః భవతి. చూడు, సింపుల్ పదాలండి. షష్ఠి అంటే కి, నిష్ఠా తకారానికి నహ భవతి, నకారం వస్తుంది, నకారః భవతి. పునః పునః పూర్వస్య దకారస్య చ స్థానే అపి, పునః పూర్వస్య దకారస్య స్థానే అపి, స్థానంలో కూడా, పూర్వస్య దకారస్య స్థానే అపి, పూర్వ దకారం స్థానంలో కూడా అని అర్థం. పూర్వస్య దకారస్య స్థానే అపి నకారః భవతి. పూర్వంలో దకార స్థానంలో నకారం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నకారం వస్తే నకారం చేయండి. భిన్న దకార స్థానం నా వస్తుంది, దా హలంతం కాబట్టి నా కూడా హలంతం. భిన్న భిన్ భిన్ ఎస్ నహ, నై నా, భిన్ ఎస్ నా. ఓకే అండి, భిన్ ప్లస్ నా, అది దాని మొత్తం భిన్న అయిపోయింది, కలిపితే ఏమవుతుంది, భిన్న. ఇప్పుడు దానికి ఎదురుగా రాసుకోండి, కృద తింగ్, కృద తింగ్ అనేన సూచన తా ప్రత్యయ కృత్ సంజ్ఞా భవతి. తాస్థ నా వచ్చింది, ఇప్పుడు దానికి కృత్ అని పేరు పెట్టాం, కృత్ సంజ్ఞా భవతి. అనేన సూచన తా ప్రత్యయ అంటే నకారస్య కృత్ సంజ్ఞా భవతి, కృత్ సంజ్ఞా భవతి. కృత్ అని పేరు పెట్టగానే, కృత్ అని పేరు పెట్టగానే కృత్ తద్దిత సమాసాశ్చ, నాకు కృత్ అని పేరు పెట్టాము, అప్పుడు వచ్చింది కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంత ఎవరు ఇక్కడ, సారీ నా, తకార స్థానం వచ్చింది నకారం, అది కృత్ ప్రత్యయం కదా, కృత్ అని పేరు పెట్టాం. ఆ కృత్ ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉంది, బిన్నికి అంతిమంలో ఉంది, అందుకే ఆ మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టింది. అంటే భిన్న అనే మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టింది, అందుకే రాసుకోండి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదికం పేరు పెట్టగానే ఏమవుతుంది, పూర్వవత్ సర్వం కృత్వ విసర్గః భవతి. పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వ అంటే జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి, ప్రాతిపదికం పేరు పెట్టగానే జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి విసర్గం రావడానికి ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం రాసి భిన్న ఇది రూపం సిద్ధ్యతి. అందుకే రాసుకుంటాం. తా ప్రత్యయ కృత్ సంజ్ఞా భవతి, కృత్ సంజ్ఞా భవతి, కృత్ సంజ్ఞా భవతి. తప్రస్యస్య నకారస్య కృత్సంజ్ఞా భవతి. తకారస్ అంటే నకారం, అక్కడ నా వచ్చింది, తకారస్ నా వచ్చింది, అదే నకారానికి కృత్ అని పేరు వచ్చింది. అలాగనే కృత్ తద్దిత సమాసాశ్చ అని సూత్రం వచ్చింది, అది పేరు పెట్టింది కాబట్టి వచ్చింది అన్నట్టు.
కృత్ అని పేరు పెట్టకపోతే రాదు. ఆ కృత్ పద్ధతి అంతిమనందు కదా, అంతిమనందు కాబట్టి కృదంతస్య కృత్ తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతానికి ప్రాతిపదిక అని పేరుస్తుంది. ఓకే, సార్ ఇది విద్ అని చెప్పుకుంటున్నా కదా, అది భిన్న ఎప్పుడైందండి? భకారం ఎప్పుడు వచ్చింది? రథాభ్యాం నిష్టతో ఎంతసేపు అది చెప్పిందండి. రథాభ్యాం నిష్టతో నహ పూర్వస్య చ దహ అని చెప్పి భిన్న చేసింది. బిద్దు పక్కన ఉండే తకార, బిద్దు తా కదా, బిద్దులో ఉండే తకారానికి నకారం చేసింది. దానికంటే ముందుండే దకారానికి కూడా నకారం చేసింది. అందుకు రెండు నా మారిపోయి భిన్న అయిపోయింది. విషయానికి తీసుకుని భిన్న. సార్ ఇది మొదటి నుంచి విధిర్ కాదండి, విధిర్ అది. బిదిర్ ధాతులు అనుబంధ లోపం చేసుకున్నాం కదా. నాకు నేను విధిర్ అని రాసుకున్నాను, అందుకని అది భా ఎట్లా అయిందా? బిదిరి ధాతు, బిదిరి కాదు. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు కృత్ తద్ సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదికం పేరు పెట్టగానే ఏమొస్తుంది? ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మొత్తం సర్వం పూర్వవత్ విసర్గ భవతి. అందుకే ఇతః అగ్రే పూర్వవత్ కార్యాన్ని కృత్వా విసర్గ భవతి. పూర్వవత్ కార్యాన్ని సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ మార్స్తి ఉందండి. ఇక్కడ ఏముందండి? మృష్ట రూపం అండి. ఏ సూత్రం? కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. తర్వాత ఏంటండి? ఇంకేం లేదా? ఏం లేదు. పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి. పూర్వంలో భాగ సిద్ధులు విసర్గ రావడం ప్రక్రియ ఏదైతే చెప్పామో ఆ ప్రక్రియ ప్రకారంగా సు ఔజ ప్రాతిపదిక స్వౌజసమో చేష్టాభ్యాంబిస్ అనే సూత్రం నుండి మొదలుకొని మొత్తం విసర్గం వరకు లాస్ట్ వరకు విరామోవసానం అవన్నీ పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి. విసర్గం చేసుకుంటే భిన్న ఇది రూపం సిద్ధ్యతి. పూర్వవత్ కార్యాన్ని కృత్వా విసర్గ భవతి. ఓకే అండి. ఇక్కడ మనకు మృష్ట రూపం ఇచ్చాండి. ఏ రూపం అండి? కింద ఇంకా ఒకటి ఉంది. ఏంటి? మృష్ట. దీన్ని గమనించండి, అదే రాయండి అందరూ కూడా. మృష్టలో కేవలం మృజు మనకు మారిష్టి రూపం సిద్ధించిందండి. మనం చెప్పుకున్నాం మారిష్టి, అది తిప్పు ప్రత్యయం తీసుకొచ్చి తయారు చేసాం. ఇక్కడ తిప్పు తీసుకురాకుండా తా తీసుకొచ్చాం, అంతే తేడా. ఏంటండి? అక్కడ తిప్పు తీసుకొచ్చాము, అక్కడ లకారంలో తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాము. ఇక్కడ మనం డైరెక్ట్ తా తీసుకొచ్చాం. ఇక్కడ మృజు శుద్ధవు ధాతుతో కూడా షకారానికి మృజూష్ లో ఉండే ఉకారానికి ఇత్సన్ చేసుకుంటాం. అక్కడ వేసుకునే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అనుబంధ లోపం చేసుకున్న తర్వాత మనకు మృజు తా మిగులుతుందండి. మృజు తా. ఇప్పుడు మృజు తాలో ఈ స్థితిలో మనకు అక్కడ భ్రష్ట శ్రిజ మృజ యజ రాజ బ్రాజ అనే సూత్రం రాయించాయండి అక్కడ. అంటే మృజులో ఉండే జకార మొత్తం ప్రక్రియ సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకి ఎంతవరకు ప్రక్రియ? మనం కింగితిచ వచ్చి నిషేధించే వరకు ప్రక్రియ మొత్తం చూపించాలి. అవన్నీ చూపించిన తర్వాత నిషేధిస్తుంది గుణం వస్తుంటే. అక్కడ గుణం చేసే సూత్రం ఇక్కడ మృజేది వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి చేస్తా ఉంటుంటే ఈ కింగితిచ వచ్చేసి నిషేధిస్తుంది. ఓకేనా? ఇదంతా ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. కేవలం అక్కడ సారధాతు పుగంత లఘు పదస్య అనే సూత్రం గుణం చేశాము. ఇక్కడ మృజేది వృద్ధి మృజు శుద్ధ ధాతుకు విశిష్టమైన సూత్రము. మృజేది వృద్ధి అనే సూత్రం వచ్చేసి మృజు అంగానికి వృద్ధి చేస్తా ఉంటుంటే ఇది పక్క నిమిత్తం ఆర్ధాతుకు నిమిత్తం చేసుకొని గుణం వృద్ధి చేస్తున్నా కాబట్టి అది కాదు అని చెప్పి నిషేధిస్తుంది. అది విశేషం ఇక్కడ. తర్వాత ఏంటంటే అప్పుడు మృజుత్తా మిగులుతుందండి. గుణం కాదు, మృజుత్తా. ఈ స్థితిలో భ్రష్ట శ్రిజ మృజ అది వెనక వైపు చూడండి, అక్కడ రాశాం మనం. మారిష్టి అనే రూపంలో రాశాం. అదే సూత్రం ప్రక్రియ మొత్తం ఇక్కడ వచ్చి ఆ మృజులో ఉండే జకార స్థానానికి మూర్ధన్య షకారం చేస్తుంది. అక్కడ ఎలా ఉందో అలాగే రాయండి. మూర్ధన్య జకార స్థానం మూర్ధన్య షకారం వస్తుంది. ఓకేనా? ఆ షకారం వచ్చిన తర్వాత మృష్యు తా వచ్చింది. మృష్యుత్తా.
ఇప్పుడు ఈ స్థితిలో మన స్టునాష్టు అక్కడ చెప్పుకున్నాం. స్టునాష్టు వచ్చేసి ఆ షకారం పక్కలో ఉండే తవర్గం కదా, తా ప్రత్యేక తా మిగిలిందా ఆ తకాలకి టవర్గం చేస్తుంది. టవర్గం చేసినాకో మృష్ట అనే రూపం వచ్చేస్తుంది. మృష్ట పక్కన విసర్గం తీసుకుంటే మృష్ట. ఓకేనా? రూపం ఏం లేదు, ఊరికే భ్రష్ట సృజ అనే సూత్రం చేత జకార స్థానంలో మూలధన్య షకారం వస్తుంది. షకారం వచ్చిన తర్వాత దాని కింద ఇంకో సూత్రం రాయించండి, స్టునాష్టు. అక్కడ ఉండే 2 సూత్రాలు రాస్తే అయిపోతుంది. స్టునాష్టు వచ్చేసి స్టునాష్టు వచ్చేసి ఆ తా ప్రత్యయానికి టవర్గం చేస్తుంది. మృష్ట అయిపోయింది. పూర్వవత్ కృతతింగ్ కృత సమాసాశ్చ జ్ఞా ప్రాతిపదికాత అధికారానికి వెళ్ళి విసర్గం తెచ్చుకుంటే మృష్ట అనే రూపం సిద్ధిస్తుంది. కాబట్టి అది మీరు రాయండి. ఓకే, ఇక్కడ వృద్ధి మటుకు మృజేది వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి చేస్తాం. అది ఒకటి విశేషం, గుణం కాదు, వృద్ధి వస్తుంది. ఏ సూత్రం చేత? మృజేది వృద్ధి. ఓకే, అది ప్రయత్నం చేయండి. అస్తు. ఇప్పుడు ఇంతవరకు మనకి తా ప్రత్యయానికి రూపం ఎలా ఉంటే చూసాము. స్తుత, కృత, భిన్న, మృష్ట, అన్నిట్లో మనకి టహ టహ అలా వస్తున్నాయి చూడండి. ఎందుకు? తా ప్రత్యయం ఉంది కాబట్టి. ఇప్పుడు తవతు ప్రత్యయం 2 ప్రత్యయాలు కదా, అంటే తవతు తా ప్రత్యయానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు తవతు ప్రత్యయానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటే చూద్దాం. రాసుకోండి. చితవాన్ ఎగ్జాంపుల్ అండి. చితవాన్, చితవాన్, చితవాన్. చితవాన్ అంటే ఏమిటి? ఎన్నుకున్నాడు. ఏంటండి? ఎన్నుకున్నాడు, ఎన్నుకున్నాడు. చితవాన్ అంటే ఏమిటండి? ఎన్నుకున్నాడు. చితవాన్ అంటే ఎన్నుకున్నాడు. ఓకే, ఇది దీని యొక్క చితవాన్, పఠితవాన్ చదివాడు, లిఖితవాన్ రాశాడు, గతవాన్ వెళ్ళాడు అంటారు కదా. చితవాన్ అంటే ఎన్నుకున్నాడు. అయిపోయింది, క్రియ అయిపోయింది. అదే దీన్ని ఇదే అర్థాన్ని లకారంగా రాసామనుకోండి, ఏం రాస్తాం? అచినోత్. అచినోత్ అంటే ఎన్నుకున్నాడు. లకారంలో లంగ్ లకారం రాయాలి, అచినోత్. ఆ లకారం కాకుండా మనం ప్రత్యాంతంతో కూడా అదే అర్థాన్ని చెప్పడం కోసం చితవాన్ అని కూడా చెప్పొచ్చు. చితవాన్. ఓకేనా? అలా కూడా చెప్పొచ్చు. ఓకే అండి. చితవాన్. ఇక ధాతు అంటే చీ ధాతు అండి. చీ ధాతు. ఓకే, చీ ధాతుకి ఎదురుగా భూవాదయో ధాతవ అని చెప్పి ఏం చేస్తాము? ధాతు సంజయాన్ని పేరు పెట్టుకోసుకుంటాం. ఓకేనా? ధాతు సంజయాన్ని పేరు పెట్టేస్తాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. విని మీరు రాసుకొని రావాలి స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు అన్ని మనకు వచ్చిన సూత్రాలు ఎక్కడ ఏం మార్చుకుని పరిశిష్టం చూసుకోండి. మీరు పరిశిష్టం చూసుకొని ఇవన్నీ మనకు వచ్చినాయండి. ఆ విశిష్టం ఏదో చూస్తాను, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. నేను రేపు ఎలా చెప్తాను, మీరందరూ ప్రయత్నం చేయండి, రాసిన వాళ్ళు పంపించండి. కానీ ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ గమనించి రాయండి. ఇప్పుడు చీ ధాతుని ఉదికి వినండి, పరిశిష్టం ముందు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా పరిశిష్టాన్ని ముందు పెట్టుకోండి. చితవాన్ అనే పరిశిష్టం ఏదైతే ఉందో, లేని వాళ్ళు గ్రూప్ ముందు పెట్టుకోండి. నేను రేపు చెప్తాను, గ్రూపులో మీకు రాసి పంపిస్తా అండి. అది చూసుకుంటే ఇంకా అలవాటు అవుతుంది. ఒకసారి ప్రయత్నించండి మీరందరూ. ఎలా చెప్తున్నాను క్రమంగా చెప్తాను, మొత్తం చెప్పేస్తాను, గమనించండి ఎలా వచ్చింది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మన చితవాన్ మన లక్ష్యం. చితవా ఎలా తయారు చేయాలి? ధాతు మన దగ్గర చీ ధాతు ఉంది. ఓకే, చీ అనే ధాతు రాగానే భూవాదయో ధాతవ అనే సూత్రం చేసి ధాతు అని పేరు పెట్టుకుంటాం. ఎవరికి? చీ అనే దానికి ధాతు సంజ్ఞా భవతి, ధాతు సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. పెట్టుకోగానే సేమ్ మళ్ళా ఇక్కడ హలంత్యం. హలంత్యం వచ్చేసి ధాతో అంతిమ యకారసి ఇతి సంజ్ఞా భవతి. చీలో ఉండే అంతిమ యాకి ఇతని పేరు పెట్టేస్తాం. ఇతని పేరు పెట్టే తస్య లోప అదర్శన లోపం చేసేస్తాం. అప్పుడు ఏమింది? చీ మిగులుతుంది. ఏం మిగులుతుంది? చీ మిగులుతుంది. చీ మిగిలిన తర్వాత ఏంటండి? చీ మిగులుతుంది. ఇప్పుడు మన ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? ఇప్పుడు మనం చెప్పుకునే పైన భూతే ఏంటండి? సారీ, నిష్ఠ. అస్మిన్ అధికారం ఏముంది? నిష్ఠ. అనేన సూత్రేణ నిష్ఠా ప్రత్యయో భవతః. నిష్ఠా ప్రత్యయాః భవంతి. నిష్ఠా ప్రత్యయః భవంతి అని చెప్పారు. నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి. ఓకేనా? నిష్ఠ అంటే ఏమిటి? అనే సూచన నిష్ఠా ప్రత్యయశ్చ భవతః. నిష్ఠా ప్రత్యయశ్చ భవతః. నిష్ఠా 2 ప్రత్యయాలు కదా,
ఆ నిష్టా ప్రత్యయాలు తెచ్చుకొని చెప్పి నిష్టా ప్రత్యయ పరశ్చ భవంతి. ఓకే, నిష్టా ప్రత్యయాలు పక్కన వస్తాయి. కానీ నిష్ట అంటే నిష్ట అయితే ఏమన్నప్పుడు తక్తవతు నిష్ట అని వస్తుంది, చెప్పడం కోసం వస్తుంది అంతే. నిష్ట అంటే ఏమిటన్నప్పుడు తాక్ తవతు ఈ రెండు ప్రత్యయాలకి నిష్ట అని పేరు. సరే, మనకు తెలిసిపోయా. వీటిని నిష్ట అనే అంటే తాక్ తవతు నిష్ట అంటామని చెప్పుకున్నాం. సరే, ఆ నిష్టా ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పాం. ఆ నిష్టా ప్రత్యయం ఏం తెచ్చుకోవాలి? మన లక్ష్యం చితవాన్. చితవాన్ కావాలంటే రెండు ప్రత్యయాల నుంచి తా తెచ్చుకుంటే మనకు చితవాన్ తయారు కాదు. తయారు తెచ్చుకుని చితహ తయారవుతుంది. కానీ మన చితహ కాదు మన లక్ష్యం. మన లక్ష్యమే చితవాన్ కావాలి. చితవాన్ కావాలంటే తవతు ప్రత్యయాన్నే తెచ్చుకోవాలి. కాబట్టి మనం నిష్టా అనే సూత్రం చేత తవతు ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ప్రత్యయ పరశ్చ అని పెట్టి చీ ధాతు పక్కన తవతు తీసుకొచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? అక్కడ తా తెచ్చుకున్నాం, ఇక్కడ తవతు తెచ్చుకుంటున్నాం. ఓకేనా? చీ తవతు, చీ క్తవతు ఇది ప్రత్యయం అండి. క్తవతు ప్రత్యయం. ఓకే, ఇప్పుడు తవతు ప్రత్యయం రాగానే లషక్వ తద్దితే మళ్ళీ అక్కడ పైన చేసిన విధంగానే వచ్చేసి ఆ ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి కవర్గం అక్షరం కదా తవతు అంటున్నాం. కాబట్టి లషక్వ తద్దితే అనే సూచన ప్రత్యయ ఆది కకారస్య ఇత్ సంజ్ఞా భవతి ఇతని పేరు పెట్టేసింది. తర్వాత ఇంకేముంది? తవతు. తవతులో అంతిమంలో ఉకారం ఉంది. అది ఉకారం అచ్చు కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అని వచ్చేసి ఆ సూత్రం తవతులో ఉండే ఉకారం ఇతని పేరు పెట్టింది. ఇతని అంటే ఈ రకంగా మొట్టమొదటిలో ఉండే లకారాన్ని కకారానికేమో లసక్వ తద్దితే, అంతిమంలో ఉండే తవతు అనే ప్రత్యయంలో అంతిమం ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అని వచ్చేసి ఉకారానికి ఇతని పేరు పెట్టింది. ఇతని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? తవతులో ఆది కకారం వెళ్ళిపోయింది, అంతిమ ఉకారం వెళ్ళిపోయింది. ఏం మిగిలింది? తవత్ మిగులుతుంది. అదేనా మిగిలేది? కా తీసేయండి, అంతిమంలో ఉకారం తీసేయండి, ఏం మిగులుతుంది? తవత్ మిగులుతుంది. తవతులో ఊ వెళ్ళిపోయింది, ఆది కకారం వెళ్ళిపోయింది, తవత్ మిగిలింది. అందుకే చీ తవత్ మిగిలింది. ఓకే, చీ తవత్. ఇప్పుడు చీ తవత్ వచ్చిందండి. ఏమొచ్చింది మనకు? చీ తవత్. అందుకే పరిశిష్టం చూపించాడు. చీ తవతు ఇజ్ ఈక్వల్ టు తవత్ అంటే అనుబంధం లోపం చేయగా తవత్ మిగిలింది. చూడు, ఇవన్నీ పూర్వవత్ సారే అని చెప్పి నిలబెట్టేసాము. ఇవన్నీ లేదు, ఇవన్నీ మనం చెప్పిన సూత్రం రాసుకోవాలి. ఇప్పుడు చీ తవత్ ఈ స్థితిలో ఏమొచ్చింది? మళ్ళా అంగ సంజయ్ పేరు పెట్టుకోవాలి. చీ తవత్ ఈ స్థితిలో అంగాన్ని పేరు పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అంగాన్ని పేరు పెట్టుకోవాలి. ఏం చేయాలి? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని వచ్చేసి అంగాన్ని పేరు పెట్టుకుంటాం. అంగాన్ని పేరు పెట్టుకుంటే అంగస్య ఇదం అధికార సూత్రం. ఓకే, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముంది? అస్మిన్ అధికారే ఏమొస్తుందండి? సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఏంటండి? సార్వధాతుక ఆర్ధధాతుకయో. దానికంటే ముందు తవత్ చీ తవత్ రాగానే అంగసంజ్ఞ పేరు పెట్టుకున్నాము. అంగస్య ఇది అధికార సూత్రము. తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇదేమంటుంది? ఆర్ధాతుక ప్రత్యయ పరత అంగస్య గుణో భవతి. ఆర్ధాతుక ప్రత్యయం ఇక్కడ తవత్కు ఆర్ధాతుకం పేరు, ఆర్ధాతుకం శేష అని పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? మీరు అంగసంజ్ఞ అని పేరు తెచ్చుకోవడానికి ముందే అంగాన్ని పేరు ఆర్ధాతుకం శేష అనే సూత్రం చేత ఆర్ధాతుకాన్ని పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది తవత్ని ఆర్ధాతుకం. ఎందుకంటే తింగు స్థితి భిన్నమైంది కదా, తింగు కాదు శక్తి కాదు. అందుకే తింగు స్థితి భిన్నమైంది ఆర్ధాతుకం పేరు. ఎలాగా? ఆర్ధధాతుకం శేష. కాబట్టి ఆర్ధాతుక సంజ్ఞ ఉంది. ఆర్ధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం చేస్తా అంటుంది. గుణం అంటే గుణం ఎక్కడ వస్తుందంటే ఇక ఎక్కువ గుణ వృద్ధి అది వచ్చి ఎక్కువలకు మాత్రం గుణం చేసుకో అంటుంది. గుణం అంటే ఏమిటి అన్నప్పుడు అదే గుణం వచ్చి చెప్తుంది. ఆ ఏ ఓలకు గుణం అని పేరు. ఓకేనా? ఆ మూడు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళా ఇది తవత్ అనే ఆర్ధాతుక ప్రత్యయం నిమిత్తం చేసుకుని అంగానికి ఇకారస్థం గుణం చేస్తా అంటుంటే ఇప్పుడు కింగితిచ ఇది వస్తుందండి. ఏమొస్తుంది? కింగితిచ. నువ్వు గుణం ఎలా చేసుకుంటున్నావు? ఆర్ధాతుక ప్రత్యయం నిమిత్తం చేసుకున్నావు. ఆర్ధాతుక ప్రత్యయం ఎవరు? తవత్ని ఆర్ధాతుక ప్రత్యయం. తవత్ని ఆర్ధాతుక ప్రత్యయం కాబట్టి నువ్వు దాన్ని నిమిత్తం చేసుకొని అంగానికి చీలో ఉండి ఇక గుణం చేస్తా అంటే అది కాదు. కిత్ ప్రత్యయ నిమిత్తకే ఏ గుణ భవతి సా నా భవతి. కిత్ ప్రత్యయ నిమిత్తం చేసుకుని నువ్వైతే గుణం తెచ్చుకుంటా అంటున్నావో అది కాదు అని చెప్పి నిషేధించింది. నిషేధించి ఎక్కడికక్కడే పని నిలబడిపోయింది. అప్పుడు ఏముంది? మనకు చీ తవత్ అయిపోయింది. చీ తవత్ ఎలా ఉందో అలాగే ఉంది, గుణం కాలేదు. ఇక్కడ మనకు ముఖ్యమైన ప్రక్రియ ఏంటి?
ఇక్కడ కింగిటిచ యొక్క ప్రయోజనం ఎక్కడ చూపించాము? ఇది వచ్చి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చే గుణం చేస్తా అంటుంటే, సార్వధాతుక ఆర్ధధాతుకయో గుణం చేస్తా ఉంటే ఇది వచ్చి ఇది ఆర్ధాతుక ప్రత్యయం తవత్ ప్రత్యయం నిమిత్తం గుణం చేస్తున్నావు కాబట్టి అది గుణము కాదు అని చెప్పింది. ఓకేనా? అందుకే ఆ సూత్రము వచ్చి గుణం చేయలేదు. అందుకే చి తవత్ ఎలా ఉందో అలాగుంది. ఇక్కడ మనకు ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఇక్కడ చూపించాం. తర్వాత ప్రక్రియ మనకు లక్ష్యం చిత్తవాన్ కావాలి కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాం. చి తవత్తు ఏం చేయాలి ఇప్పుడు? తవత్కు మనకు కృత్ సంజ్ఞ అని పేరు ఉంది. ఎందుకు? ఇది తింగ్ సిత్ భిన్నమైంది కాబట్టి కృత తింగ్ అనే సూత్రంగా కృత్ సంజ్ఞ భవతి. తవత్కి ఇది తింగ్ కంటే భిన్నమైన ప్రత్యయం కాబట్టి ఇది కృత్ సంజ్ఞ కూడా పేరు. ఏ విధంగా అయితే తింగు బిండు ప్రత్యయాలకు ఆర్ధధాతుకు అని పేరు పెట్టుకుంటామో అలాగే తింగు బిండు ప్రత్యయాలకు దీనికి కృత్ అని కూడా పేరు. కృత్ అని పేరు ఉంది కాబట్టి తవత్కి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి దీనికి ప్రాతిపదికం పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ప్రాతిపదికం పేరు పెట్టింది. కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసి ఏం పేరు పెట్టింది? ప్రాతిపదిక. ఎవరికి? కృత్ ప్రత్యయం ఎవరికి? ఇక్కడ తవత్ని కృత్ ప్రత్యయం కృతత్యంగా అనే సూత్రన తవత్ ఇత్యస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి రాసుకోవాలి. తవత్ ఇత్యస్య కృతత్యంగా అనే సూత్ర తవత్ ఇత్యస్య కృత్ సంజ్ఞా భవతి. ముందు కృతత్యంగా అనే సూత్రం చేత తవత్ ఇత్యస్య కృత్ సంజ్ఞా భవతి. కృత్ అని పేరు వస్తుంది. కృత్ అని పేరు పెట్టగానే కృతతింగ్ కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి తవత్ ప్రత్యయం ఏదానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టేసింది. కృతంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఆ రకంగా కృతవత్ కృ ప్లస్ తవత్ ఇజ్ ఈక్వల్ టు కలిపితే ఏమవుతుంది? కృతవత్తే కదా ఇది. ఈ కృతవత్ అనే మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టుకుంది. ప్రాతిపదికని పేరు పెట్టగానే మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు అవుజస్ అమ్ అవుట్ సస్ ఇవన్నీ ప్రక్రియ మొత్తం చేసుకొని ఇక్కడ విసర్గం కాదు మనం సు తెచ్చుకుంటాం. సు ప్రత్యయం తెచ్చుకుంటాం. విసర్గం కాదు ఇక సు ప్రత్యయం తెచ్చుకున్నాం. అంటే 21 ప్రత్యయాలు వచ్చాయి ప్రాతిపదిక పక్కలో జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్తే ఆ 21 ప్రత్యయాల నుంచి మనం సుపహ విభక్తిశ్చ ప్రాతిపదిక లింగ పరిమాణం వచ్చిన మాత్రమే ప్రథమ ద్వేకయో ద్వివచనే ఏకవచనే అనే సూత్రాల చేత మొత్తం ప్రక్రియ చేసుకుని మనకు ఏకవచన వివక్ష ఉంది కాబట్టి సు తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నామండి? కృతవత్ అనే ప్రాతిపదికం చేత ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి 21 ప్రత్యయాల నుంచి మనం విభాగం చేసుకుంటూ ఏకవచనంలో సు ప్రత్యయం తెచ్చుకున్నాము. అందుకే కృతవత్ సు. ఏంటండి? ఈ చిత్తవత్ చీ ధాతు కదా, చిత్తవత్ సు వచ్చింది. ఏమొచ్చింది? చిత్తవత్ సు. ఏంటండి? చిత్తవత్ సు. ఇప్పుడు చిత్తవత్ సు వచ్చింది కదా. ఇప్పుడు సుడ నపుంసకస్య సు రాగానే సుడ నపుంసకస్య వచ్చిందండి. ఏమంటుంది? మనం ముందు చెప్పుకునే ముందు కూడా వచ్చింది సుడ నపుంసకస్య. ఇదేమంటుంది? సు ఔ జస్ అమ్ అవుట్. ఈ 5 ప్రత్యయాలకు ఈ 5 ప్రత్యయ సర్వనామ సంజ్ఞని పేరు పెట్టేస్తుందండి. సుడ నపుంసకస్య వచ్చి ఏం చేస్తుంది? సు ఔ జస్ అమ్ అవుట్. ఈ 5 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా దానికి సర్వనామం అని పేరు పెట్టేస్తాను. ఇక్కడ మనకు చిత్తవత్ సు వచ్చింది కదా. మనం చిత్తవత్ సు వచ్చింది కాబట్టి ఆ సుకి ఏమొచ్చింది? సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏ సూత్రం వచ్చి? సుడ నపుంసకస్య అనే సూత్రం వచ్చేసి. కాబట్టి అనేన సూత్రన సు ఇత్యస్య సర్వనామ సంజ్ఞ భవతి అని సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టేసుకుంటాం. పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చింది? ఊరిక సర్వనామ సంజ్ఞని పేరు పెట్టగానే ఎవరికి? సుకి. వెనకమ్మడి సూత్రం వచ్చేసింది. అత్వ సంతస్య చాధాతో. ఏమంటండి? అత్వ సంతస్య చాధాతో. అత్వ సంతస్య అత్వంతస్య అసంతస్య అధాతు ధాతు కానీ ఏదైతే ఉందో అత్వంతం అత్త అనేది అంతిమంలో ఉండాలి అంటే అస్ అని అంతిమంలో ఉండాలంట. ఇక్కడ మనకు చిత్తవత్తులో అత్త అంతిమంలో ఉందా అస్ అంతిమంలో ఉందా అండి? వత్తులో అంతిమం ఏంటి? అత్తే ఉంది కదా. చిత్తవత్ తకానికి ఉపదా ఏంటి? అత్తే ఉంది. అంటే చిత్తవత్తులో అత్తు ఉంది అంటే అత్త అంతిమంలో ఉంది. అలాంటి అత్త అంతిమంలో ఉంటే ఉపదాకి దీర్ఘం చేస్తా అంటుంది. ఉపదాకి దీర్ఘం చేస్తాను కానీ ఎప్పుడు సర్వనామస్థానం పక్కన ఉంటేనే. సర్వనామస్థానం ఉందా? ఇప్పుడే పెట్టుకున్నాము. సుడ నపుంసకస్య వచ్చి సుకి సర్వనామస్థానం సంజ్ఞని పేరు పెట్టింది. సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి ఈ సూత్రం వచ్చింది. అత్వ సంతస్య చాధాతో. అత్వంతస్య అసంతస్య. అత్తు అనేది అంతిమంలో ఉన్నా
లేదా అస్సుని అంతిమంలో ఉన్నాయి. ఇక్కడ మనకి అస్సు లేదా అంతిమంలో, అంగానికి చూసుకోవాలి. ఇక్కడ అత్ అనేది అంగం, అత్ అనేది అంతిమంలో ఉంది. ఎప్పుడు సర్వనామస్థాన సంజ్ఞ పక్కన ఉంటే చూసుకోవాలి. అది పక్కన ఉంటే ముందు ఇదే కదా చూసుకునే మనము. సూట్ అనేది సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. ఆ సర్వనామస్థానం పక్కన ఉంటే అత్వంతస్య, అత్ అంతిమంలో ఉంటే ఆ అంతిమ అదంతానికి, అత్ అంతిమంలో కలిగిన దానికి ఉపదాకి దీర్ఘం చేసుకో. అత్వంతస్య, అత్ అనేది అంతిమంలో ఉంటే దానికి ఉపదాకి దీర్ఘం చేసుకో అని చెప్పింది. ఇప్పుడు అత్వంతం ఉంది, దానికి ఉపదాకి దీర్ఘం చేసుకోవాలి. ఉపదా అంటే ఏమిటి? అలోంత్యాత్ పూర్వపద, అంతిమ, అది ఏదైనా కానీ అంతిమ అక్షరం ముందు అక్షరం తీసుకోవాలి. ఇప్పుడు మనకు చిత్తవత్ ఉంది, చిత్తవత్ అంతిమ ఏంటి? తకారం ఉంది, దానికంటే ముందు అక్షరం ఏంటి? ఆ ఉంది. ఆ అకారానికి దీర్ఘం చేసుకో అని చెప్పింది. ఏ సూత్రము? అత్వసంతస్య చాధాతు వచ్చేసి ఆ ఆకారానికి దీర్ఘం చేసుకో అని చెప్పింది. కాబట్టి దీర్ఘం అంటే ఏమిటి? ఊకాలో హ్రస్వ దీర్ఘపులత. ఒక మాత్ర కాలం ఉంటే హ్రస్వం అంటాము, 2 మాత్ర కాలాలు ఉంటే దీర్ఘం అంటాము, 2 కన్నా ఎక్కువగా 3 మాత్ర కాలం ఉంటే ప్లుతం అంటాము. ఇక్కడ దీర్ఘం అంటే ఏమిటి? హ్రస్వ ఉపదాలో ఉండే అకారానికి దీర్ఘం అవుతుంది, ఆకి దీర్ఘం ఆ అయిపోతుంది. ఓకేనా? అత్వసంతస్య చాధాతు వచ్చేసింది, దీర్ఘం చేసుకోని చెప్పి, అందుకే దీర్ఘం చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? వత్తులో ఉండే ఉపదాలండి తకారానికి ఉపదా అంటే ఆ, అంతిమ అక్షరం తకారానికి ముందు ఉండేది ఆ అకారానికి దీర్ఘం చేసాం. అప్పుడు వాత్ అయిపోయింది. ఏమైపోయింది? చిత్ వాత్ అంటే వకారం ఉండే అకారానికి దీర్ఘం చేశాం కదా, ఆ ఆగా మారిపోయింది. అందుకే చిత్తవత్ ఉండేది ఇప్పుడు చిత్తవాత్ అయిపోయింది దీర్ఘం చేస్తే. చిత్తవాత్ సు, సు కూడా అనుబంధ లోపం చేసుకోండి. సు ఇత్యేసి అనుబంధ లోప ఎట్లా అవుతుంది? సులో ఉండే ఊ కదా, కాబట్టి ఊకి ఉపదేశే అజనునాసిక ఇత్, ఉపదేశే అజనునాసిక ఇత్, ఉపదేశ అజనునాసిక ఇత్ వచ్చి ఏం చేస్తుంది? ఆ సులో ఉండే ఉకారం పైన ఉండే అధిష్టాన బిందికి అది ఇత్తని పేరు పెట్టేస్తుంది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అధిష్టాన లోప అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఉకారం అయిపోతుంది, సు మిగులుతుంది. అందుకే చిత్తవాత్ సు, చిత్తవాత్ సు అయిపోయింది. ఓకేనా? చిత్తవాత్ సు. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ ఉగిదచాం సర్వనామస్థానే చాధాతో ఏంటండి? ఉగిదచాం సర్వనామస్థానే చాధాతో ఏంటిది? 7:1:70. 7:1:70 సూత్రం ఏంటండి? 7:1:70. మీరు ఇక్కడ ఏవైతే సూత్రాలు వచ్చా ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూడాలండి. ఓపెన్ చేసి చూసి మీరు దాని అర్థం ఏదైతే ఉందో అది రాయాలి డైరెక్ట్ గా. చూడండి, ఉగిదచాం సర్వనామస్థానే చ ధాతు, చా ధాతు కదా, ఉగిదచాం సర్వనామస్థానే ధాతో. ఓకే అండి? ఉగిదచాం సర్వనామస్థానే ధాతో, సర్వనామస్థానే అధాతో, విడగొట్టుకుంటే అధాతో అయిపోతుంది. ఓకే, ఇది 326వ పేజీ అండి. 3వ భాగంలో 326వ పేజీ. ఇదేమంటుంది ఇక్కడ మనకు? చిత్తవాత్ సు. మన స్థితి ఏంటండి? చిత్తవాత్ సు. ఈ స్థితిలో వచ్చింది పనిచేయడం కోసం. ఏమంటుంది ఇది? చూడండి, దీని అర్థం చెప్తుంది డైరెక్ట్ గా. ఉగితం ధాతు వర్జితానం, ధాతు ఉండకూడదు, అధాతు, ఇది ధాతు కాదు కాబట్టి ఇబ్బంది లేదు. ఉగితానాం అంగానాం అంచతేశ్చ నుమ్ ఆగమో భవతి సర్వనామస్థానే పర్వత. సర్వనామస్థానం పక్కన ఉంటే, సర్వనామస్థానం పక్కన ఉంది కదా, సర్వనామస్థానం పక్కన ఉంటే ఇక్కడ మనకి చిత్తవాత్ సు, సు అయితే సర్వనామస్థానం సంజయ్ పేరు పెట్టుకున్నాం. చూడండి, నపుంసకస్య అనే సూత్రం వచ్చి సర్వనామస్థానం పేరు పెట్టింది. ఇది కూడా సర్వనామస్థానం పక్కన ఉంటే ఉంటుందంట. పక్కన ఉంటే ఉగితంగానాంచ నుమ్ ఆగమో భవతి. ఉగిత్ అంగంకి నుమ్ ఆగం అవుతుందంట. ఇక్కడ ఉగిత్ అంగం ఏంటి? అంగం అంటే ఉంది. ఏది? చిత్తవాత్ సు. స అనే ప్రత్యయం కదా, ప్రత్యయం పక్కన ఉంటే చిత్తవాత్ అనేది మొత్తం అంగం. స అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే అంగం పేరు పెట్టుకో. యస్మాత్ ప్రత్యయ విధి స్థితాది ప్రత్యయంగం. ఇక్కడ ప్రాతిపదికం చేత సు ప్రత్యయం తెచ్చుకున్నాము కాబట్టి ఏ ప్రాతిపదికం చేత అయితే సు తెచ్చుకున్నావో ఆ సు ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు ఆల్రెడీ ఉంది, మనం పెట్టుకోవచ్చు. అది పేరు అంగం ఉంది కాబట్టి ఇది అంటుంది, ఏమంటుంది? ఉగిత్ అంగుకో. సర్వనామస్థానం పక్కన ఉంటే ఇది ఉగిత్ అంగ ఎట్లా తెలుస్తుంది మనకు? ఉగిత్ అంగం చెప్పి చిత్తవాత్ ఏంటండి? చిత్తవాత్తులో ఉగిత్ అంగ ఎలా అంటున్నాడు?
ఇప్పుడు వాత్ ఎలా వచ్చిందండి? వాత్ తవత్తు మనకి ప్రత్యయం తెచ్చుకున్నాండి. చీ ధాతు ఏం తెచ్చుకున్నాం? తవత్తు ఉకారం. తవత్తులో ఉకారం ఉందా? ఉకారం ఎత్తి చేసుకున్నామా? అందుకే ఉగిత్ అంటున్నారు. ఉకారంకి ఎక్కడైతే ఇచ్చి చేసామో దాన్ని ఉగిత్ అంటాం. తవత్తు ప్రత్యయంలో ఆది అక్షరానికి ఏమో లసక్వ పద్ధతి అని సూత్రం లోపం చేసుకున్నాము. వత్తు తవత్తులో ఉండే ఉకారానికి ఉపదేశ అజనునాసికిత్తు ఉకారం లోపం చేశామా? ఉకారానికి ఇత్తని లోపం చేశామా? కాబట్టి ఇది ఉగిత్ అన్నమాట. అంటే ఉకార తవతులో ఉండే ఉకారానికి ఇత్తి చేసి లోపం చేశాం కాబట్టి ఉగిత్ అంగం అంటున్నాం. ఉగిత్ అంటున్నాం అంటే ఉకారానికి ఇత్తే అయింది. అది మొత్తం అంగం. ఇప్పుడు సా ప్రత్యయం పక్క అనేది ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నది ఉగిత్ అంగం అంటే ఉకారానికి ఇత్తి చేసినటువంటి అంగం. ఆ అంగంలో ఉకారానికి ఇత్తి చేసినటువంటి ప్రత్యయం ఉంది. అందుకే ఆ ప్రత్యయం ఎక్కడ ఉంది? అంతిమంలో ఉందా? ఉగిత్ అంగానాం అని చెప్పాడు. అంతిమంలో ఉంది కదా, అందుకే చిత్తవాత్ని ఉగిత్ అంగం. అలాంటి ఉగిత్ అంగానికి నుమ్ ఆగమం వస్తుంది. ఏమొస్తుందంట? నుమ్ ఆగమో భవతి. ఓకేనా? ఇది మనకు విశిష్టమైన సూత్రం అండి. మీరు గమనించాల్సింది, ఈ సూత్రం కొత్తగా వచ్చింది. అందుకే మీరేం రాస్తారు ఈ సూత్రానికి? ఉగిత్ అంగస్య నుమ్ ఆగమో భవతి సర్వనామస్థానే పరతః. ఉగిత్ అంగానికి నుమ్ ఆగమంగా వస్తుంది సర్వనామస్థానం పక్కన ఉంటే. సర్వనామస్థానం పక్కన ఉంది. చిత వాతులో తవత్తు అనే ప్రత్యయానికి అంతిమంలో ఉపదేశ అజనునాసిక ఇతని సూత్రం చేత ఉకారానికి ఇత్తి చేశాం కాబట్టి ఉగిత్ అంగం కూడా. కాబట్టి ఆ ఉగిత్ అంగానికి నుమ్ వస్తుంది. అంగానికి నుమ్ వస్తుంది చెప్పింది అంతే ఈ సూత్రం వచ్చేసి. సరే, నుమ్ వస్తుంది కానీ ఎక్కడ చేసుకోవాలి? అంగం అంటే ఏంటి? మొత్తం చిత్తవాత్ మొత్తం అంగమే. ఆ చిత్తవాత్ అంగంలో ఎక్కడ చేసుకుంటావు నువ్వు? చిత్తవాత్కి ముందు కూర్చోబెట్టుకోవాలా, పక్కన కూర్చోబెట్టుకోవాలా, పైన కింద లేదా మధ్యలో కూర్చోబెట్టుకోవాలి, చీకి మధ్యలో కూర్చోబెట్టాలా, తాకి మధ్యలో కూర్చోబెట్టాలా? ఎక్కడ కూర్చోబెట్టాలి? నువ్వు ఎక్కడ వస్తుంది? అంగం అని చెప్పావు, అంగానికి ఎక్కడ వస్తుంది? అందుకే నుమ్ ఆగమ కుత్ర భవతి. నుమ్ ఆగమ కుత్ర భవతి అని ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా మిదచోంత్యాత్ పరః. ఏంటండి? మిదచోంత్యాత్ పరః. ఇదేమంటుంది? మిదచోంత్యాత్ పరః. మిదచోంత్యాత్ పరః. అంత్యాత్ పరః మిద్ భవతి. ఇదేమంటుందంటే మిదచోంత్యాత్ పరః అనే సూత్రం వచ్చి అంగానికి మిదచోంత్యాత్ పరః అంతిమ అక్షరానికి ముందు చేసుకో అని చెప్పింది. ఏం చెప్పిందండి? అంత్యాత్ పరః. అంటే అంతిమ అచ్చుకి పక్కన చేసుకో అని చెప్పింది. ఏం చెప్పిందండి? అంగంలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో ఆ అంగానికి పక్కన చేసుకో అని చెప్పింది. ఏం చెప్పింది? మిదచోంత్యాత్ అంటే అంతిమ అచ్చుకి పక్కలో నుమ్ వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పింది? మిదచోంత్యాత్ పరః. అంగం ఏంటి ఇక్కడ? చిత్తవాత్ అనేది అంగం. ఆ చిత్తవాత్లో అంతిమ అక్షరం ఏంటండి? అంతిమ అచ్చు ఏంటి ఇక్కడ? చిత్తవాత్లో చిత్తవాత్ అంతిమ అచ్చు ఏంటి? అంగం. అదే కదా, అంగమే కలిపినాం. స్ అనే పక్కన ఉంటే ముందు అంగం అని చెప్పాం. చిత్తవాత్ అంగం. ఆ అంగంలో అంతిమ అచ్చు వర్ణం ఏముంది? ఉందండి. వాకు దిగేసి ఆ వా అంతిమ అచ్చు. దాని పక్కన అచ్చు కాదు, దాని పక్కన ఉంది తకారం ఉంది, అది అచ్చు కాదు, అంతిమ అచ్చు. ఆ అంతిమ అచ్చుకి పక్కనే నుమ్ము వచ్చి నుమ్ము తెచ్చుకో అని చెప్పింది. ఏం చెప్పింది? ఇది నిర్ణయించింది అన్నమాట. అది వచ్చి ఉగిదత్యాం సర్వనామస్థానే చాదోహ్ అని వచ్చి ఉగిత్ అంగుకో నుమ్ము తెచ్చుకో, అంగానికి నుమ్ము తెచ్చుకో అంటే ఎక్కడ తెచ్చుకోవాలంటే అనే సందేహం ఉన్నప్పుడు దానికి సమాధానంగా మిదచోంత్యాత్ పరః. మిదచోంత్యాత్ పరః వచ్చి ఏం చెప్పింది? అంత్యాత్ పరః. అంత్యాత్ పరః నుమ్ భవతి అంటే అంతిమ అచ్చః పరః. అజంతాత్ పరః నుమ్ భవతి అంటే అంతిమ అచ్చుకి పక్కన నుమ్ తెచ్చుకో అని చెప్పింది. ఇక్కడ ఆలో ఉండే ఆ అనేది అంతిమ అచ్చు కాబట్టి ఆ అచ్చుకి పక్కలో నుమ్ తెచ్చుకుంటాం. ఓకేనా? వచ్చి చెప్పింది. అప్పుడు ఏమవుతుంది? చిత్తవా నుమ్ తా పక్కకి అయిపోతుంది. అంతిమ పక్కనే అని చెప్తే వాకి పక్కనే కూర్చోబెట్టాలి. అంటే తకలను పక్క జరిపేయాలి. పక్క జరిపి దానికంటే ముందు కూర్చోబెట్టాలి. వాకి తాకి మధ్యలో. చిత్తవా నుమ్ కింద రాసాం. చిత్తవా నుమ్ స వచ్చిందా? చిత్తవా నుమ్ స. ఎందుకు? ఓకేనా? చిత్తవా నుమ్ స. ఓకే. వాకి తాకి మధ్య అంతిమచ్చుకు పక్కనే కూర్చోబెట్టని చెప్తే పక్కనే వచ్చిందన్నమాట. చిత్తవా నుమ్
స. ఓకే, ఇప్పుడు రాగానే అనుబంధం లోపం చేసుకుంటాం. నుమ్ముకి అనుబంధం లోపం చేయాలి. నుమ్ముకి అనుబంధం లోపం ఎలా అవుతుంది? అది పూర్వవతం. నుమ్ములో ఉంటే మకారానికి హలంత్యం, హలంత్యం వచ్చి మకారానికి తీసేసింది. ఆ నుమ్ములో ఉండి ఉకారం కూడా ఉంది కదా, దానికి ఉపదేశ అజను నాసిక ఇత్, అది ఉకారానికి ఇత్ అని పెట్టేసింది. అప్పుడు ఇత్ అని పెట్టగానే రస లోప అదర్శనం లోప అయిపోయాయి. అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం ను మిగులుతుంది. నువ్వులో ఒక ను మిగులుతుంది. అప్పుడు చిత్తవాన్ చిత్తవా సా మిగులుతుంది. చిత్తవాన్ సా, అదే కదా, చిత్తవాన్ సా. ఇప్పుడు అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, ఇది వచ్చేమంటుంది? ఏక అల్ ప్రత్యయానికి అప్రిక్త సంజ్ఞాన్ని పేరు పెట్టుకో. అంటే ఒంటరిగా అసహాయంగా ఉండేదానికి అప్రిక్త అని పేరు పెట్టుకో. ఇక్కడ ఏంటి? చిత్తవాన్ సా. అంతిమంలో ఉంది సానే కదా, సుప్రత్యేక సా మిగిలింది కదా, దానికి ఏం పేరు పెట్టింది? అప్రిక్త అని పేరు పెట్టింది. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనే సూచన ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. అంతిమంలో ఉండే సాకి ఒంటరిగా ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి అని చెప్పి దీనికి అంతిమ సకాలానికి అప్రిక్త అని పేరు పెట్టింది, నామకరణం చేసింది. నామకరణం పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చింది. ఓదు హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. ఇది ఓపెన్ చేసి చూసుకోండి, ఇది పూర్తిగా సూత్రం కంప్లీట్ గా ఉంది. ఇక్కడ కొంచెం ఇచ్చారు. హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిసి ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిసి ప్రిక్తం హల్. ఇదేమంటుంది? హలం పక్కలో సు గాని టీ గాని ఉంటే దానికి లోపం చేస్తాను. ఇక్కడే ఉంది హలంతానికి పక్కలో సు ఉందా? చిత్తవాన్ సా కదా మన దగ్గర ఉంది. చిత్తవాన్ సా. హలంతానికి పక్కలో సా ఉంటే హలంతమేనా? హలంతమే. ఆ హలంతానికి పక్కనే ఉంది అప్రిక్త సంజ్ఞ అని పేరు పెట్టిన దానికి లోపం చేస్తా అంటుంది. అప్రిక్త అని పేరు పెట్టినటువంటి సకారానికి సూకి లోపం చేస్తాను. ఇది అప్రిక్త ఏకాల ప్రత్యయాన్ని వచ్చి అంతిమ అక్షరానికి అప్రిక్త అని పేరు పెట్టింది కదా, అప్రిక్త అని పేరు పెట్టింది కాబట్టి ఇది వచ్చింది. హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. ఇదేమని చెప్పింది? హలంతాన్ని పక్కలో నువ్వు అప్రిక్తం ఏ అప్రిక్తం పేరు పెట్టిన సు ఉంటేనా దానికి లోపం చేస్తాను. హలంతానికి పక్క హలంతమే హలంతమే, అది హల్వదనం. హల్వదనానికి పక్కలో అప్రిక్తం అని పేరు పెట్టినటువంటి సు ఉంటేనా, సు అంటే సు తీసి అని చెప్పారు. సు అంటే సు నుంచి వచ్చింది కదా సా. ఆ సకానికి అప్రిక్తం పేరు పెట్టావు. అలాంటి అప్రిక్తాన్ని పేరు పెట్టినటువంటి సుకి అంటే సాకి నేను లోపం చేసేస్తాను అని ఈ సూత్రం వచ్చి లోపం చేసింది. అప్పుడు అంటే సకాలం వెళ్ళిపోయింది. సకాలం వెళ్ళిపోతే అయిపోయింది చిత్తవాంత్ అయిపోయింది. ఏమైందండి? చిత్తవాంత్ అయిపోయింది. ఓకేనా? చిత్తవాంత్. అప్పుడు చిత్తవాంత్ వచ్చింది. సకాలం వెళ్ళిపోతే చిత్తవాంత్ మిగిలింది. చిత్తవాంత్. ఇప్పుడు సుప్తింగంతం పదం ఏంటండి? సుప్తింగంతం పదం ఇదేముంటుంది? సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞా భవతి. సుప్పు అంతిమంలో ఉన్న తింగ్ అంతిమంలో ఉన్న పద సంజ్ఞ అని పేరు ఏమొస్తుందంటే పద సంజ్ఞ. సు అంతిమంలో ఉన్న తింగ్ అంతిమంలో ఉన్న తింగ్ సు ఉండే ఇక్కడ సు ఉన్నాయి కానీ లోపం చేసుకున్నాం ఇప్పుడే. హల్ంగ్యాభ్యో దీర్ఘ వచ్చేసి అలంతానికి పక్కన ఉండే సూకి లోపం చేసేయి అని చెప్పింది. లోపం చేసి ఇక్కడ లేదు కదా, మరి ఎలా అవుతుంది? దానికి ఇంతకుముందు చెప్పాం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఒకవేళ ప్రత్యయానికి లోపం చేసినప్పుడు ప్రత్యయ లక్షణ కార్యాలు అవుతాయి. అంటే ప్రత్యయానికి సంబంధించిన లక్షణం ఏదైతే ఉందో వాటి యొక్క పనులు అవుతాయి ఉన్నట్టుగానే భావించుకొని ఆ పనులు చేసుకోవచ్చు. ఒక ప్రధానమంత్రి ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నియమాలు ఆయన చెప్పి ఉంటాడు అన్నమాట. ఆయన వెళ్ళిపోయేంత మాత్రాన ఆయన చెప్పిన పనులు కార్యాలు ఏవైతే అవన్నీ మళ్ళీ తొలగిపోవు. ఆ పనులు అలాగే ఉంటాయి. అలాగా ఆ సూత్రం లేకపోయినప్పటికీ అవి దానికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. అందుకే సూపు లేకపోయినట్టు కూడా ప్రత్యయ లోపే సతి, ప్రత్యయానికి లోపం అయినప్పటికీ కూడా ప్రత్యయ లక్షణం కార్యం భవతి. ప్రత్యయ యొక్క లక్షణం దాని యొక్క కార్యం భవతి, పని అవుతుంది. కాబట్టి సుప్తింగంతం పదం అని వచ్చేసి సుబంతస్య పద సంజ్ఞా భవతి. అంటే చిత్తవాంత్ అనే దానికి మొత్తానికి పదం అని పేరు పెట్టింది. పదాన్ని పేరు పెట్టిన పదస్య అధికారులకు వెళ్ళి పదస్య అధికార సూత్రం అస్మి అధికారే
హలన్ అధిక నలోప ప్రాతిపదికాంతస్య సారీ సంయోగాంతస్య లోప పదికి అధికంగా ఉంది సంయోగాంతస్య లోప అని వచ్చి సంయోగాంతస్య సంయోగం ఇంకా అంతిమంలో ఉండే నకానికి లోపం చేసేయి సంయోగాంతస్య అంతిమంలో సంయోగం ఉందనుకోండి ఆ సంయోగంలో అంతిమక్షరం ఏదైతే ఉందో దానికి లోపం చేసి అని చెప్పింది. సంయోగం అంటే ముందు సంయోగం అంటే ఏమిటి చెప్పు. సంయోగానికి అంతిమంలో ఉండే అక్షరం లోపం చేయమని చెప్పావు. సంయోగాంతస్య లోప సంయోగాంతస్య సంయోగానికి అంతిమంలో ఏదైతే ఉందో దానికి లోపం చేయమని చెప్పావు పదాధికారులకు వెళ్ళి. కానీ సంయోగానికి అంతిమంలో లోపం చేస్తాము. సంయోగం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా హలోనంతరాహ సంయోగ హలోనంతరాహ సంయోగ వ్యవధాన రహిత హలః సంయోగ సంజకా భవంతి. చిత్తవాంత్ నా తాకి మధ్యలో ఉన్న హల్లు స్వరం ఉందండి. వ్యవధాన రహిత హలః అంటే వ్యవధానం లేనటువంటి హల్లులకు సంయోగం అని పేరు. అంటే రెండు హల్లులకు మధ్య స్వరం రాకూడదు. ఇప్పుడు నాకి తాకి మధ్యలో ఏమైనా స్వరం ఉందా? అలాంటి హల్లు వర్ణాలకు అలాంటి వ్యంజన వర్ణాలకు సంయోగం అని పేరు. అలాంటి వ్యంజన వర్ణాలు కలిసి ఉన్నాయనుకోండి వ్యవధాన రహితంగా అంటే ఎటువంటి వ్యవధానం లేదు మధ్యలో రెండు హల్లు కలిసి ఉన్నాయి. వ్యవధానం ఏం లేదు. ఆ నాకి తాకి మధ్యలో చితవాన్లు నా ఆ రెండు ఆ నాకి తాకి మధ్య ఎటువంటి స్వరవర్ణం లేదు, అచ్చువర్ణం లేదు. కాబట్టి అలాంటి వ్యవధాన రహితమైనటువంటి హల్లులకు సంయోగం అని పేరు. హలోనంతరా సంయోగ అనే సూత్రం వచ్చేసి వ్యవధాన రహిత హలః సంయోగ సంజకా భవంతి. వ్యవధాన రహితమైనటువంటి అంటే అచ్చు లేనటువంటి ఆ హల్లులకు సంయోగం అని పేరు. అలాంటి సంయోగానికి ఈ సూత్రం వచ్చి సంయోగాంతస్య లోప ఆ సంయోగానికి అంతిమంలో ఉండే అక్షరానికి లోపం చేసేయి. ఇక చిత్తవాంతులో అంతిమ అక్షరం ఏంటి సంయోగానికి? చిత్తవాంతులో అంతిమ అక్షరం తానే కదా హలంత వర్ణం దానికి లోపం చేసేది. సంయోగాంతస్య లోప తకారస్య లోప భవతి. లోపం అయిపోతే ఉంది చిత్తవాన్ వచ్చేసిందా? చిత్తవాన్ ఇది రూపం సిద్ధ్యతి. ఇది రూప ప్రక్రియ అండి. ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది. చాలా కష్టంగా అనిపించింది ఈరోజు మొత్తం. కానీ మనకు రూప ప్రక్రియ సూత్ర గుర్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందరూ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి మీకు గ్రూపులు పెడతాను. రేపు మళ్ళీ రాయిస్తాను కూడా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? వచ్చేస్తుందండి. కానీ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. ఇంట్లో పరిశిష్టంలో ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఏం రాయాలి మీకు ఆలోచన వస్తుంది. ఓకేనా? తర్వాత నేను ఇది గ్రూపులో పెడతాను. పొద్దున్నే 10-11 లోపల వచ్చేస్తుందండి. రాసుకోండి. నేను తర్వాత రేపు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, అస్తు అండి. ఈ రకంగా చిత్తవాన్ రూపం తయారవుతుంది. ఇంకోటి స్తుతవాన్ కూడా ఇసి ప్రకారం స్తుతవాన్. ఇక్కడ ఊరికే సి ధాతు స్టుయి ధాతు మొత్తం ప్రక్రియ దీంట్లో ఏం మార్చే ఊరికే ధాతు మారుతుంది. అదే కృతవాన్ డుక్రీకరణ ధాతు కృతవాన్. తవతు అక్కడ తాపతే కృత అయింది. తవతు తెచ్చుకుంటే కృతవాన్ అవుతుంది. ప్రక్రియ మొత్తం సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అదే భిన్న తయారు చేసాం, ఇక్కడ భిన్నవాన్ వస్తుంది. అక్కడ మృష్ట తయారు చేసాం, ఇక్కడ మృష్టవాన్ వస్తుంది. ఆ రకంగా అన్ని ఇదే రకంగా ఉంటాయి. ఒక చితవాన్ శబ్దం వచ్చిందంటే అన్ని మిగతావన్నీ రాసేయచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ చూద్దామండి. కంగారు పడంలో మీకు ఒకసారి మీ ధైర్యానికి పరీక్ష చేయడం కోసం ఎంతవరకు మీరు క్యాచ్ చేయగలుగుతారు, మీరు ఎంతవరకు నిలబడతారనే ప్రయత్నంతో ఒక ధైర్యం సాహసం చేశాను. మీకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో. అయినా పర్వాలేదు, అర్థం కాకపోయిన దాని గురించి కంగారు పడద్దు. మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఒకసారి రేపు నోట్స్ రాసుకున్నప్పుడు. ఓకేనా? స్తుతవానికి ధాతు రూపం ఏమిటంటే? ధాతు అనేది ష్టుయి స్తుతౌ ధాతు అని. ష్టుయి స్తుతౌ అది స్తుత తయారు చేసినట్టు అదే విధంగా ఇక్కడ అదే ధాతు అండి. అయిపోయింది, తవతు తీసుకొని స్తుతవాన్ అయిపోయింది అనమాట. ఓకే, చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతిః. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు పూజ్యాచార్య మహోదయ.
ఓం నమస్తే సార్. జీ చెప్పండి, ఎవరికైనా సందేహం ఉందా? నమస్తే మహోదయ. మహోదయ, జీ చెప్పండి. ధన్యవాదం మహోదయ. పొగంత అని చెప్పారు కదా సూత్రంలో, అక్కడ పొగంత అంటే ఎట్లా అర్థం చేసుకోవాలండి? అది మనకు ఉదాహరణ దానికి రాజని వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏమొచ్చింది, నుమ్ ఆగం వచ్చింది కదా, నుమ్ అలాగే ఇట్ వచ్చింది మనకు. అలా ఒక పుక్ అని ఒక పుక్ వస్తుందండి. పుక్ ఆగమో భవతి అంటుంది. ఎక్కడ పుక్ వచ్చిందో అక్కడ ఆ సూత్రం పనిచేస్తుంది. ఓహో, అది ఇప్పుడు మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు అనవసరం అంట. వచ్చినప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు. సరే, అందుకే పుగంత ధన్యవాదాలు. లఘు పదస్సులో మనం పుక్క తీసుకొని రెండు ఆప్షన్, పుగ్గ ఉండాలి, లఘు పదం ఉండాలి. కొన్ని చోట్ల లఘు పదం ఉండదు, పుక్ ఉంటుంది. ఇక్కడ మనకు పుక్ ఉండేది లఘు పదం ఉంది అనమాట. అట్లా ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది. అది దాని ఎగ్జాంపుల్. ధన్యవాదాలు మహోదయ్. ఓకే, ప్రయత్నం చేయండి, ఇబ్బంది లేదండి. ఇది వచ్చేస్తుంది. దీంట్లో కొన్ని కొత్త సూత్రాలు వచ్చాయి. ఓకేనా? కానీ ప్రతిదీ మీరు బుక్ ఓపెన్ చేసి, చాలా మంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ప్రతిదీ ఓపెన్ చేసి అది ఏ సూత్రం ఏమంటుంది ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, మీరు ఒకసారి దగ్గర పెట్టుకుని రాస్తేనే దాంట్లో ఉండే అర్థమే, మన వేరే అర్థం రాయాల్సిన అవసరం లేదు. ప్రక్రియ తెలుసు కాబట్టి, పద్ధతి తెలుసు కాబట్టి తవత్తు ప్రత్యయాన్ని మార్చుకొని ఆ కింగితిచ యొక్క ముఖ్య ప్రయోజనం చూపించి మిగిలిన ప్రక్రియ అంతా రాస్తే అర్థమవుతుంది. ఏ సూత్రం ఏం పనిచేసి తెలియాలి. అది ఎలా తెలియాలంటే మనం అక్కడ పోయి ఆ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది, ఏం అడుగుతుంది, పక్కన ఆధాతుకం పక్కనే ఉంటుందా అంటుందా, సర్వనామస్థానం పక్కనే అని అడుగుతుందా, ఏం అడుగుతుంది. ఆ సూత్రాన్ని చదివినప్పుడు ఆటోమేటిక్ అర్థం ఉంది. సంస్కృతంలో సింపుల్ గా ఉండే అర్థం మనకు కష్టమేం కాదు. విభక్తిని పట్టుకుంటే దాన్ని బట్టి రాసేయచ్చు. అందుకోసం ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయడం తప్పులేదు. ఓకేనా? అస్తు అండి. అలాగే.